ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథములో 63వ అధ్యాయములో 6వ వచనాన్ని మనం చదువుదాం. కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను. చాలు. కీర్తనాకారుడు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, కాగా నా జీవితకాలం అంతా నేను ఇలాగ నిన్ను స్తుతిస్తాను. ఎలా స్తుతిస్తాడంట? నీ నామమును బట్టి. మనం అందరము ఆయన నామాన్ని బట్టి ఇక్కడ కూడుకొని ఉన్నాం కనుక చేతులెత్తి మనం ఏం చేయాలి? దేవుణ్ణి. దావీదు గారే రాజు, అటువంటి రాజే తనను తాను తగ్గించుకొని చేతులెత్తి ఆయన స్తుతిస్తూ ఉంటే మనము ఎంతటి వారం ఒకసారి ఆలోచన చేయండి. చేతులు పట్టుకొచ్చారా? పట్టుకొస్తే చేతులెత్తి దేవుని స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం. నేనంటే మా ఎగ్గు పట్టుకున్నాను ఒక చెయ్యి, మరి మీకేమైంది? నా ఉద్దేశం ఏంటంటే, దేవుడిని మనకిచ్చినటువంటి దేహం అంతటితో దేవుని నామాన్ని మహింపరచాలి అనేటువంటి ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం ఏమీ మీ పట్ల లేదు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సభల కొరకు వేయబడిన అంశాన్ని మనం చదువుదాం. యోవేలు గ్రంథములో 2వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని మిగిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరులకు తండ్రి, మీకు ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైనటువంటి నామానికి మా హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ సమయంలో నీ ప్రియబిడ్డలు ప్రభా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఉపవాస కూడికలలో పాలు పొంది మీ నామాన్ని మహిమపరిచి కనపరిచే భాగ్యాన్ని మా అందరికీ ఇచ్చారు. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ వాక్యమును అందించడానికి ప్రభా ఎందుకు పనికిరాని నన్ను నిలబెట్టిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. నేను మాట్లాడితే ఎవరు జీవితానికి ఆశీర్వాదకరం కాదు, నేను మాట్లాడితే ఎవరు వినరు. కనుక నన్ను నీ సిలువు చాటున మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడి మహిమ పొందమని మీరు మాట్లాడుతుండగా నాకును మా అందరికీ వినగల చెవి గ్రహించే ఆత్మను దయచేయమని ప్రార్థిస్తూ యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి అధ్యక్షులు, స్థానిక గురుమండల అధ్యక్షులైనటువంటి రెవరెండ్ డాక్టర్ పి. జేమ్స్ అగస్టినయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే పాస్టమ్మ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సిఆర్ గారు, ఇమానీయుల్ గారికి, తండ్రి సమానులు, అలాగే పెద్దలు సేవకులు ఉన్నారు, వారికి ప్రత్యేక వందనాలు. కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రికలో 6వ ఆఖరి అధ్యాయంలో 16వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయం 16వ వచనం చూడండి. ఏమంటే పవిత్రమైన ముద్దు పెట్టుకొని, ఆఖరి అధ్యాయం అన్నాను, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వందనాలు చేయండి. నేను వందనాలు చెప్పాను, తిరిగి ఎంతమంది చెప్పారు వందనాలు? ఇక్కడ అందరాలు అడతకు రాలేదు మనం ఇక్కడ, అవునా? కాబట్టి ఆలోచన చేయాలి. దేవుడు మనకు నేర్పించినటువంటి విషయం ఏంటి అని అంటే, మీరు ఒకరికొకరు ఏం చేయాలి? వందనాలు చేయాలి. మీ అందరికీ తెలుసు కదా, నమస్కారానికి ప్రతి నమస్కారం మీరందరూ సంస్కారం ఉన్నవాళ్ళు అనుకుంటున్నానండి. అందరికీ వందనాలండి. అప్పుడు వెరీ గుడ్. మీరు చెబితే వింటారని దీన్ని బట్టి నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మరి ఈరోజు నన్ను ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి ముఖ్య కారకులు సహోదరులు పాస్టర్ గారు రాజు గారిని బట్టి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. అలాగే
మరి ఈ రోజు మరి పాస్టర్ గారికి కానుక ఇస్తున్నటువంటి కుటుంబాలు కోటి మరి జయమ్మ నాగేశ్వరరావు గారి కుటుంబాలు, అలాగే వారి కుమారులు దానియేలు గారి కుటుంబము, అలాగే మోజస్ గారి యొక్క కుటుంబము, అలాగే వారి కుమార్తె వేదన ప్రమేల గారి యొక్క కుటుంబాలకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తాం. అలాగే నాకు పరిచితులు మరి దేవగలిగిన బెంజమిన్ రాజు గారు, వారికి కూడా ప్రత్యేక వందనాలు. వచ్చే సంవత్సరం వస్తే మీ అందరికీ పేరు పేరున వందనాలు చెబుతారు. అప్పుడు తెలుస్తారు కాబట్టి కూడా నాకు తెలియదు కాదు. దేవునికి స్తోత్రం కలుగుతారు. అందరికీ చెప్పి మా పాస్టర్ గారికి చెప్పలేదు, మళ్ళీ ఏదో పెద్ద గొడవ అవుతుంది. పాస్టర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. అలాగే చక్కటి ఆర్కెస్ట్రా తమ్ముళ్ళు చక్కటి వాయిద్యాలతో దేవుని మహిమపరుస్తున్న తమ్ముళ్ళకి, చక్కటి సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేసిన తమ్ముళ్ళకి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందామండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏర్పాటు చేసుకున్న అంశాన్ని మరి ఒకసారి మనం చదువుదాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అని అంటున్నాడు. ఎవరు చెబుతున్నారు ఈ మాట? ఎవరు చెబుతున్నారు? సైన్యములకు అధిపతియగు యెహోవా చెబుతా ఉన్నారు ఈ మాట. ఎవరితో చెబుతా ఉన్నాడు? ఎవరితో చెబుతున్నాడు? విందాం చూడండి. యోవేలు గ్రంథములో 1వ అధ్యాయములో 2వ వచనం నుంచి మనం చదువుదాం. ప్రియదేవుని బిడ్డలారా, అమ్మా పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా చెవి యొక్కి వినండి. ఏలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి. ఎందుకు మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండండి అని దేవుడిని యెహోవా చెబుతున్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, మీ దేవుని బిడ్డలారా, ఎందుకు ఉపవాసం ఉండమంటున్నాడు, ఎవరిని ఉపవాసం ఉండమంటున్నాడు అనేటువంటి విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే 1వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చెబుతున్నటువంటి మాట ఏంటి అంటే, పెద్దలారా మీరు ఏం చేయమంటున్నాడు? ఆలకించమంటున్నాడు. దేశపు కాపురస్తులారా మీరందరూ చెవికి రమ్మని పిలుస్తా ఉన్నాడు, వినండి అని పిలుస్తా ఉన్నాడు. ఏంటి అని అంటే, ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగినదా ప్రశ్నిస్తూ ఏమంటాడంటే, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయండి, వారు రాబో తరం వారికి ఆ విషయాలు తెలియజేస్తారని చెబుతా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇంతకీ ఏ సంగతి? బాబా ఏ సంగతి? జాగ్రత్తగా వాక్యం ఉన్నారు. మీరు మళ్ళీ ఒక్కసారి పిలవకండి. దేవుని సన్నిధిలో అనాలోచితంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో అనాలోచితంగా ఉండకూడదు. ఇందాక ఒక విషయాన్ని నేను చూశాను. మీరు ఆరాధనకు అయ్యగారు లేవన్న వెంటనే అందరూ గబుక్కులు లేచిపోయారు. మీ కాళ్ళ దగ్గర ఏం పెట్టారో తెలుసా మీకు? చక్కగా చెప్పేస్తున్నారో. బైబిల్ ఏమన్నా కాళ్ళ దగ్గర పెడతారా? బైబిల్ అంటే అసలు ఏంటో తెలుసా మీకు? యోహాను సువార్తలో 1వ అధ్యాయం తీయటం అందరికీ వచ్చింది. 1వ అధ్యాయంలో 1వ వచనం, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను. వాక్యము అంటే బైబిల్ ఇచ్చుకోండి అని చెప్పండి. దేవుడు ఎక్కడితో కాళ్ళ దగ్గర పెడతావా? అలవాటు అయిపోయింది మనకి. దాన్ని ఎలా ఉంచాలో, దానికి ఎలా ప్రత్యేకత ఇవ్వాలో, ఎంత ప్రత్యేకమైన స్థానంలో బైబిల్ ఉంచాలో మనకు అర్థం అవట్లా. నీ చేతిలో ఉన్నది ఎవరు? దేవుడు నీతో మాట్లాడాడు ఎప్పుడన్నా? నువ్వే మాట్లాడా? ఎలా మాట్లాడాడు? చెప్పండి, ఎలా మాట్లాడాడు? వాక్యంతో మాట్లాడాడు. బాగానే ఉంది. మరి మాట్లాడే దేవుడు ఎక్కడ పెడుతున్నారు? తప్ప కాదా? ఈ రోజు నుంచి సరి చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బైబిల్ని కింద విడిచిపెట్టాడు. అదే కనుక ఒక 10,000 రూపాయల బైబిల్లో ఉంటే కనుక కింద దాన్ని కింద పెడతావా? వెండి బంగారాల కన్నా శ్రేష్టమైనది బైబిల్ అని అన్నారు. మరి అటువంటి శ్రేష్టమైన దాన్ని ఏం చేస్తాం? ఆలోచించండి. మంచి పద్ధతి కాదు. ఈ రోజు నుంచి సరి చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తండ్రి గారు సిఆర్ గారు మన కుటుంబంలో వాడే అన్నాడు కాబట్టి నా కుటుంబాన్ని నేను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఈ మాట చెప్తున్నాను తప్ప మిమ్మల్ని సిగ్గుపరచాలన్న ఉద్దేశము నాకెంత మాత్రము లేదు. వాక్యంలోనికి మనం వచ్చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. సైన్యమంతటి యెహోవా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అంటే, పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా చెవియొగ్గి వినండి. ఈనాటి సంగతి మీ
పిల్లలకు తెలియచేయండి, వారు రాబో తరం వారికి తెలియజేస్తారు. యూదులకు ఉన్నటువంటి గొప్ప ఆచారం ఏంటి అని అంటే, ప్రతి యూదుడు కూడా ఏం చేస్తాడో తెలుసండి, తన దేవుడి గురించి జరిగిన చరిత్ర గురించి ఒక పుస్తకం రాసి ఒక పెట్టిలో పెట్టి భద్రపరుస్తాడట. ఎందుకో తెలుసా? రాబోయే తరం ఆ పుస్తకాన్ని చదివి తమ దేవుడు ఎవరు, తమ పరిస్థితులు ఏంటి, తమ స్థితిగతులు ఏంటి, వారు ఎక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ ఎక్కడికి చేరవలసిన వారే ఉన్నారు, ఈ విషయాలన్నీ కూడా రాబోయే తరం వారికి తెలియచేయడానికి వారు అలా సిద్ధపరుస్తారట ప్రియ దేవుడు వల్ల. అందుకని ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, మీ పిల్లలకు తెలియజేయండి, వాళ్ళు రాబోయే తరం వారికి తెలియజేస్తారు. ఇంతకీ ఏంటి విషయం? ఏంటి విషయం? చదవమ్మా, 4వ వచనం. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తీసేసుకున్నాయా? మరే తీసేసుకున్నాడు, నువ్వు ఎక్కువ తీసేసి ఊరుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తిరివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని అసలు పురుగులు తిరివేసి ఉన్నాయి. అసలు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినేసి ఉన్నాయి. చాలు. ఎన్ని రకాల పురుగులు చూసాం ఇక్కడ అమ్మా? మీరు అందరూ మరి తెలియదు, నాకు తెలుసు. గట్టోలే దాని నుంచి గమనిస్తా ఉన్నాను నేను. పాటలు పాడే దగ్గర నుంచి అన్నింటిలో గట్టోలే. తెలుగు సమాజం నిలబడ మనుషులందరూ గట్టోలే, నాకు తెలుసు. గట్టిగా పాడేటట్టుగా దేవునికి స్తోత్రం. మీకు వాక్యం కూడా బాగా తెలుసు, నాకు తెలుసు. ఇక్కడ ఎన్ని రకాల పురుగులు ఉన్నాయి? 4 రకాల పురుగులు ఉన్నాయి. ఈ సంగతి మీ పితరుల్లో కానీ మీ దినముల్లో కానీ పితరుల దినముల్లో జరిగిందా అంటూ ఈ సంగతిని చెప్తాడు. ఏ సంగతి? 4 పురుగులను గుడిసినటువంటి సంగతి చెబుతా ఉన్నాడు. గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేసేయంట, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినేసేయంట, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినేసేయంట. ఇంతకీ అవి ఏం తిన్నాయి? అందుకే అవి ఏం తిన్నాయి, దేనిని తిన్నాయి అనేటువంటి ఆలోచన కనుక మనం వస్తే చూద్దాం. దేవుడి గ్రంథంలోనే 1వ అధ్యాయములో 7వ వచనాన్ని మనం చదువుదాం. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నాయి. ఇంతకీ ఈ పురుగులన్నీ కలిసి దేని పాడు చేసి అంట? ద్రాక్ష తోట కాదమ్మా, సరిగ్గా చూడట. తోట కాదు, నువ్వు కాదు, ఆవిడ చెప్పింది. నేను అందరినీ గమనిస్తాను. దేవునికి స్తోత్రం. ద్రాక్ష తోట తినేసి, తోటగా దేని తినేసి? చెట్ల తినేసి. ఏది తినేసి? చెట్లని. తోట ఉంది చేస్తారు, తోటలో చెట్లు. అదవుతున్న బాగా వినాలి కనుక ఇవి ఏం చేసినాయి అంటేనంట, ద్రాక్ష చెట్లను ఏం చేస్తున్నాయి? పాడు చేస్తా ఉన్నాయి. ఎలాగంటే తినేస్తా ఉన్నాయి. ఇంతకీ ద్రాక్ష చెట్లు తినేస్తే దేవుడి యెహోవాకు ఎందుకు బాధ కలిగింది అని కనుక మనం ఆలోచన చేస్తే అసలు ద్రాక్ష చెట్టు అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హోషేయ గ్రంథంలో 10వ అధ్యాయంలో 1వ వచనం 20 వచ్చి వెనకుండా వెళ్తే హోషేయ 10:1 ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టు చాలు. ఎందుకు ద్రాక్ష చెట్టు అంటే ఎవరు? ఇశ్రాయేలు అంటే ద్రాక్ష చెట్టు అంటే ఎవరు? ఇశ్రాయేలు. ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలంటే యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చదువుదాం. 5:7 ఇశ్రాయేలు వంశము సాహిత్యములకు యెహోవా ద్రాక్ష తోట చాలు. అంటే ఇప్పుడు ద్రాక్ష తోట ఎవరు? ఇశ్రాయేలు వంశం. ఈ ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్లు ఎవరు? ఇశ్రాయేలీయులు. అంటే ఇప్పుడు ఈ 4 పురుగులు ఏం చేస్తా ఉన్నాయి? ద్రాక్ష చెట్టుని తినేస్తా ఉన్నాయి. ఈ 4 పురుగులు ఏం తింటాయో మనం తెలుసుకుందాం ఒకసారి. మొట్టమొదటి పురుగు ఏంటి? ఏ పురుగు? గొంగళి పురుగు. అందుకనే నేను మళ్ళా తిరిగి అడిగినప్పుడు మీరు పక్కన జవాబు చెప్పాలని ఏం చేయాలో తెలుసా? ఇంటి దగ్గర నుంచి వస్తా ఓ పెన్ను, ఓ పుస్తకం తెచ్చుకోవాలి. మనం తేమ ప్రేక్షణ మనకి అర్థమవుతుందా? తేమ ఓ పెన్ను పుస్తకం తెచ్చుకుని దాన్ని రాసుకుని ఏం చేయాలి? ఇంటికి వెళ్తారు మళ్ళీ దాన్ని ధ్యానించాలి. అవి ఏమి చేయడం. ఈ వారమే పెద్ద సంపగా ఉంది, ఏం ఇప్పుడు అర్థం అవ్వలేదు ఈ వారం అంటాం. అవునా కదా? ఇవన్నీ విన్నాను నేను. మీ వాడే నేను బయట వదిలేదే కాదు. అదవుతుందా? చప్పగా ఉన్నాను. పాస్ గారి ప్రసంగం చప్పగా ఉందంటే అర్థం అవ్వలేదంటే కారణం ఏంటంటే నువ్వు దేవుడు చెప్పినటువంటి సంఘ క్రమం నేర్పినటువంటి విషయం ఏంటంటే ఈ ఆదివారం పాఠాలని నువ్వు గుడికొచ్చే ముందు ఇంటి దగ్గర చదువుకుని వస్తే చెప్పేటప్పుడు నీకు బాగా అర్థం అవుతుంది. మీకు ఇంకా బాగా అర్థం అవ్వడం చెప్తున్నాడు. ఎవరి పిల్ల అట్లేదా? ఎవరి పిల్ల మరి అలా ఎలా జరిగితే ఆ పిల్ల పళ్ళన్నీ ఆ పిల్ల మీద పడుతున్నాయి అందరూ
కేజీ స్వీట్ తీయాలి, నువ్వు కూర్చోబెట్టుకో, ఖర్చు ఎక్కువైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేస్టారు ఉన్నారు కదా, పాఠం రేపు చెప్పే పాఠాన్ని ఈ రోజు ఏం చేయమంటారు మేస్టారు? రే ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు బడికి వచ్చే ముందు పాఠం చదువుకుని రండి అంటాడు. ఎందుకు? పాఠం చెప్పేటప్పుడు ముందు పాఠాన్ని కనుక చదివితే అది బాగా అర్థం అవుతుంది. అది ఎలా అర్థమవుతుంది? బాగా. అలాగే వాక్యం కూడా నీకు అర్థం అవ్వాలి అని అంటే నువ్వు ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడే ఆదివారం 3 పాఠాలని వారం ముందే వేస్తున్నారు నీకు కనుక నువ్వేం చేయాలి? వాటిని చదువుకొని రావాలి. ఇప్పుడు నేను చెప్పిన విషయం వల్ల తిరిగి నేను చెప్పలేకపోతున్నా. ఒకవేళ నువ్వు రాసుకుని ఉంటే ఖచ్చితంగా ఏం చేయగలుగుతావు? ఆ విషయాన్ని చెప్పగలుగుతాం. ఈ విషయాన్ని కూడా మీరు అలవాటు చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఒకవేళ ఏదైనా తప్పు చెబితే అది గుర్తుపెట్టుకుని రాసుకుని తిరిగి అడగగలుగుతాం. అది కూడా ఉపయోగపడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక వాక్యాన్ని రాసుకోవడానికి ప్రయత్నం చేయాలనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వాక్యం చెప్పేటప్పుడు వినండి, రిఫరెన్స్ చక్కగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడ ఆగిపోయాం? మొట్టమొదటి పురుగు ఏంటి? గొంగళి పురుగు. మొట్టమొదటి పురుగు గొంగళి పురుగు. ఈ గొంగళి పురుగును చూడగానే అబ్బా ఎంత చక్కగా ఉంది, ఎంత అందంగా ఉంది అనుకుంటారు ఎవరన్నా? ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మరి అంత దూరం ఉండగానే ఏం చేస్తాం? మనం గొంగళి పురుగుని అసహించుకుంటాం. ఏం చేస్తాం? అసహించుకుంటా ముందు తుడిచేయి వెంటనే అప్పుడు పరిగెత్తాం ఇప్పుడు కోసం. అవునా? అవునా కాదా? ఇప్పుడు గొంగళి పురుగు కనబడతా ఉంది ఇక్కడ. ఈ గొంగళి పురుగు తినేసిందంట. గొంగళి పురుగు తిన్నదా విడిచిపెట్టిందా? అక్కడ చూడమ్మా, గొంగళి పురుగు విడిచిపెట్టింది అని ఉంది. నేనేమో తినేసింది అన్నా. విడిచిపెట్టింది అని అంటే అంతకుముందు ఏం చేసింది? తిన్నాలే. అంతకుముందు ఏం చేసింది? ఒక మాట రావట్లేదు, ముందుకెత్తిపోయారంటే దేవునికి స్తోత్రం. 3 పరిగాల దుడ్డి కర్రతో తల్లని ఆడించేద్దాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. అదేవిధంగా వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు గొంగళి పురుగు ఏం చేసింది? తిన్నాలే. గొంగళి పురుగు ఏం చేసింది? తినేసి విడిచిపెట్టేసిందంట. అంటే తను తినగలిగినంత ఏం చేసింది? గొంగళి పురుగు తినేసింది. ఇంతకే గొంగళి పురుగు ఏం తింటాలి? చెట్ల ఆకుల్ని. మొలక చెట్టు తెలుసు కదా మనందరికి. మొలక చెట్టు గొంగళి పురుగు పడితే కొమ్మలు కాండాలు అన్నీ ఉంటాయి. ఏముంటావు దానికి? ఆకులు. అంటే మొలక చెట్టు ఏం చేస్తుంది? మొలక చెట్టుని లేకపోతే చెట్టుని గొంగళి పురుగు ఏం చేస్తుంది? చెట్టులో ఆకులని తినేస్తారు. ఇప్పుడు గొంగళి పురుగు విడిచిన దాన్ని ఏం తినేసి అంట? మిడతలు తినేసి. మిడతలు ఏంటంటాయి? మిడతలు ఏంటంటాయి? గొంగళి పురుగు తెలుసు మనకి. మిడతల గురించి ఎక్కువగా మనకు తెలియదు. ఎందుకంటే మన దగ్గర వందనాలు అయ్యారు. మిడతల గురించి మనకు తెలియదు. మిడతలు తెలిసినటువంటి విషయం ఏంటంటే మిడతలు చెట్టు పోతని తినేస్తాయి. మిడతలు తినేస్తాయి? చెట్టు పోతని తినేస్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక మిడతలు విడిచిన దాన్ని ఏం తినేసి అంట? పసర పురుగులు తినేసి అంట. ఈ పసర పురుగులు ఏం తినేస్తాయి? చెట్టుకున్నటువంటి పసరును బెరడును తినేస్తాయి. చెట్టుకున్నటువంటి పసరును బెరడును ఈ పసర పురుగులు తినేస్తాయి. మిగిలిన ఏం చెప్పండి? చీడ పురుగులు. ఈ చీడ పురుగులు ఏం చేస్తాయి అంటే చెట్టుకున్నటువంటి కాండమును వేళ్ళను తినేస్తాయట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ చెట్టులో ఉన్నటువంటి అన్ని భాగాల్ని తినేస్తే చెట్టు బ్రతుకుతుందా? చెట్టు బ్రతుకుతుందా? బ్రతకట్లా. అందుకని దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ద్రాక్ష చెట్ల గురించి ఆలోచన చేస్తూ ఈ మాట చెబుతా ఉన్నాడు. ఎందుకీ ద్రాక్ష చెట్టులను తినేస్తే మరి ఇశ్రాయేలు ఏం తినేసి అనేది మనం ఆలోచన చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటి పురుగు ఏం చెప్పండి? గొంగళి పురుగు. ఈ గొంగళి పురుగు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే శరీర కార్యములకు సాదృశ్యంగా ఉంది. గొంగళి పురుగు శరీర కార్యములకు సాదృశ్యంగా ఉంది. మానవుడికి ఎన్ని దశలు చెప్పండి? 4 దశలు. నరునికి 4 కాలాలు అంటారు. అవునా కదా? ఈ 4 దశల్లో మొట్టమొదటి దశ ఏం తినేస్తుంది అంటే మనిషిని శరీర కార్యాలు తినేస్తా ఉన్నాయి. శరీర కార్యములను బట్టి మనిషి ఏమవుతా ఉన్నాడు అంటే పతనమైపోతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, రెండోది ఏంటి చెప్పండి? మిడత. మిడత దేనికి సాదృశ్యంగా ఉంది అంటే గర్వానికి సాదృశ్యంగా ఉంది. మిడత సాదృశ్యం గర్వానికి సాదృశ్యంగా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు గర్వం మనిషిని ఏం చేస్తుంది? నాశనానికి ముందు గర్వము చెప్తాం కానీ దాన్ని చెయ్యం మనం. అదే మనకు వచ్చిన పని. తెగ చెప్పేద్దాం కానీ ఆ గర్వాన్ని మాత్రం మనలో నుంచి తీసుకో. గర్వం మనిషిని ఏం చేస్తుందంట అంటే మరొక దశలో మనిషిని గర్వ
పురుగు ఏం చేస్తుంది? నాశనము చేసేస్తా ఉంది. మరొక దశలో ఇంకొక పురుగు ఏం చెప్పండి? పసర పురుగు. ఈ పసర పురుగులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే అపవిత్రతకు సాదృశ్యంగా ఉన్నాయి. మరొక దశలో మనిషిని ఏమి నాశనం చేసేస్తుందంటే తన అపవిత్రత తనని ఏం చేస్తా ఉంది? నాశనము చేసేస్తా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక నాలుగోది ఏం చెప్పండి? చీడ పురుగు. ఈ చీడ పురుగులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే నిర్లక్ష్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఈ నిర్లక్ష్యము కూడా మనిషిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది, నాశనము చేసేస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అమ్మా వింటున్నావా? నువ్వు వింటున్నావా? సామెతల గ్రంథంలో 4వ అధ్యాయములో 25వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 4:25వ వచనం. నీ కన్నులు ఇటువంటి చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందరా సూటిగాను చూడాలి. మరి ఎందుకు పక్కన కట్టి ఇటు చూడాలి? ఎక్కడ చూడాలి? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు సూటిగా చూడాలంటున్నారంటే ఎప్పుడైతే నువ్వు చెప్పేవాడిని సూటిగా చూస్తావో ఆ మాటలు విన్నటువంటి ఆ మాటలు ఎక్కడికి వస్తాయి? ఎక్కడికి వస్తాయి? అంటే హృదయంలోకి వచ్చేస్తాయా? హృదయంలో కాదు, ఎక్కడికి వస్తాయి? మైండ్లోకి వస్తాయా? దేవునికి చెవులోకి వస్తాయి. ఎక్కడికి వస్తాయి? చెవులోకి వస్తాయి. సూటిగా చూడకుండా కనుక వింటే, సూటిగా చూడకుండా కనుక వింటే ఆ మాటలు ఈ చెవులో నుంచి ఈ చెవులో వెళ్ళిపోతాయి. అదే సూటిగా చూసి చక్కగా వింటే ఈ చెవిలో ఉన్నటువంటి మాటలు ఎక్కడ వస్తాయి? అది హృదయంలో రాకుండా, చెవులోకి రాకుండా హృదయంలోకి రావు. కనుక వాక్యం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. మీకు తెలియజేస్తున్నాను. ఇక నాలుగవది ఏంటంటే నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యము దేనికి చూడండి మనిషిని ఏం చేస్తుంది అంటే ఒక దశలో ఏం చేస్తుంది? పాడు చేసేస్తా ఉంది. ఇప్పుడు దేవుడు చెప్పింది ద్రాక్ష చెట్ల గురించి కాదు, ద్రాక్ష చెట్ల సాదృశ్యంగా పెట్టి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు గురించి దేవుడు చెబుతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డల, అవి ఏం చేస్తున్నాయి? వీరిని వీళ్ళలోని 4 లక్షణాలు: 1 శరీర కార్యాలు, 2 గర్వము, 3 అపవిత్రత, 4 నిర్లక్ష్యము. ప్రజలు ఇశ్రాయేలు ఏం చేస్తుంది? ఏం చేస్తారు? నాశనం చేస్తున్నారు. అందుకే నేను ఏమన్నాడు తెలుసా? ఏమన్న గ్రంథంలో 2వ అధ్యాయంలో 12వ వచనం, ఇప్పుడైనా మించిపోయింది లేదు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి నా కన్నీరు విడిచుచు మనం దుఃఖించుచు మన పూర్తిగా తిరిగి నా యొక్కకు రండి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మీరు పాడవకుండా, నాశనం అవ్వకుండా, నశింపకుండా ఉండాలంటే ఇప్పుడైనా కానీ ఏం చేయమంటాడు? ఆయన ఉపవాసం అనమన్నాడు. తిరిగి ఎక్కడికి రమ్మన్నాడు? నా యొక్కకు రమ్మని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కనుక మీరు ఏర్పాటు చేసిన కోటాలు కూడా ఏం కొట్టాలి? ఉపవాస కోట. ఎన్నో నెల? ఎకర్యా గ్రంథములో 8వ అధ్యాయంలో 19వ వచనం. నేను చెప్పినంత మాట నా కష్టం చెప్తావు ఏంటమ్మా నువ్వు? చదువు అది. అమ్మా 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో ఉపవాసము యూదా వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరమైన పండుగలు అవుతాయి. ఈ 10వ నెలలో ఏర్పాటు చేసినటువంటి ఉపవాస కూడికలు మీ జీవితాల్లో సంతోషంగా మార్చబడాలి అంటే మీరేం చేయాలి? ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ మనస్ఫూర్తిగా దుఃఖించుతూ తిరిగి రావడం. అంటే ఆనాటి ఇశ్రాయేలీయులు నశించకుండా ఉండడానికి ఉపవాసం ఉండి దుఃఖిస్తూ నా దగ్గరికి రమ్మన్నాడు. ఈనాటి మనము నశించకుండా ఉండడానికి మరి పాస్టర్ గారు, జేమ్స్ అగస్టిన్ గారు, సిఆర్ గారు, సంఘం, స్త్రీల సమాజం కలిసి ఈ చక్కటి ఉపవాస కూడికలను ఏర్పాటు చేశారు. కనుక ఇవే కూడికలు, ఏ ఉపవాస కూడికలు అంటే 10వ నెలలో ఉపవాస కూడికలు. ఏ ఉపవాస కూడికలు? 10వ నెలలో ఉపవాస కూడికలు. రైట్. ఈ 10వ నెలలో ఉపవాసం ఉన్నటువంటి మనము ఉపవాసం ఉండి ఏం చేయాలి? ఉపవాసం ఉండి ఏం చేయాలి? ఉపవాసం ఉన్నామని గుడికి వచ్చేయడం కాదు, ఉపవాసం ఉన్నామని ప్రార్థనకు వచ్చేయడం కాదు, ఉపవాసం ఉన్నామని ప్రార్థనలో పాల్గొనడం కాదు. ఉపవాసం ఉన్నటువంటి వారు చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏంటి ఉపవాసం ఉన్న వారు చేయవలసిన పనులు అంటే కనుక సమూయేలు మొదటి గ్రంథంలో 7వ అధ్యాయంలో 6వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఎంతమంది ఉన్నారు? వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేరి
ఒప్పుకొని చాలు. ఉపవాసం ఉన్న వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే మేము పాపులమని ఒప్పుకోవాలి. మేము పాపులు కామన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఎందుకనంటే తల్లి గర్భాన పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ప్రతి వారు కూడా ఏం చెప్పండి? ఒక ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మిగిలిన వారందరూ చెప్పండి పాపులే. ఎందుకంటే దావీదు గారు చెప్తున్నాడు ఏమనంటే 51:4 వచనంలో, నేను పాపములోనే పుట్టిన వాడను, నా తల్లి నన్ను పాపములోనే గర్భమున ధరించింది. అంటే మనమందరం కూడా ఏం చెప్పండి? కనుక పాపులమని ఒప్పుకోవాలి. ఉపవాసం ఉండి ఏం చేయాలి చెప్పండి? పాపులమని ఒప్పుకోవాలని ప్రియమంటారు. ఇక రెండవది ఏం చేయాలో చూడండి. సమయం 2వ గ్రంథంలో 12వ అధ్యాయంలో 17వ వచనం మనం చదువుదాం. సమయం 2వ గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి అమ్మా రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలుకుంటున్నాడు. చాలు. అంటే ఉపవాసం ఉండి చేయవలసిన మరొక పని ఏంటి అంటే దేవుణ్ణి బతిమాలుకోవాలి. దేవుణ్ణి ఏం చేయాలి? బతిమాలుకోవాలండి. దేవుణ్ణి ఒకటి పాపాత్ములమని, అంటే ఎవరు చేసిన పాపాన్ని వాళ్ళు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. రైట్, వెరీ గుడ్. మన పాపాన్ని ఎంతసేపు ఒప్పుకోవాలి? మన పాపాన్ని ఎంతసేపు ఒప్పుకోవాలి? ఎవరో తెల్లాక దేవుడు క్షమించే వరకు ఒప్పుకోవాలి అని అంటుంది. వెరీ గుడ్. మనం ఎంతసేపు ఒప్పుకుంటాము చెప్పండి మీరు? తండ్రి పోయేసిన పాత్రుడైన క్షమించిన ఆయన. అవునా? అంతే. అవునా కాదు? అవునా కాదు? చెప్పండి, నిజం చెప్పండి. అవును, అంతే. అయితే వాస్తవానికి ఒప్పుకోవాలి. ఎంతసేపు ఒప్పుకోవాలని అంటే ఎందుకు ఒప్పుకోవాలో చెప్తాను వినండి. 3 ఒక భక్తుడు పాడుతా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? నేను చేసిన పాపాలు 1-2 యేసయ్యా అని పాట పాడతారు. అంటే అవి లెక్కకు మించున్నాయి. లెక్కకు మించిన పాపాలని ఓ 10 నిమిషాలు 5 నిమిషాలు ఒప్పుకుంటే సరిపోద్దా? ఎంతసేపు ఒప్పుకోవాలి? చూద్దాం. చూడండి నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుదాం. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలబడి తమ దేవుడైన యెహోవా గ్రంథమును, ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చారు. చాలు. వినండి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతున్నారు. ఏం చేస్తున్నారు? చదువుతున్నారు. అది నీకు లేక ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు చదువుతా ఉన్నారు. ఎంతసేపు? ఒక జాము సేపు. అంటే ఎంతసేపు? ఒక జాము సేపు. జాము అంటే మనకు తెలియాలి. జాము తేరుకుంటే మీరు ఆగండి. పెద్దోడికి యూత్ తోటి అడుగుతున్నారు. జాము తేరుకుంటాయి వచ్చి బ్రెండుకుంటాయి. మనకు తెలిసిందని ఆ జామే. కానీ మీకు తెలియని జాము ఏంటంటే జాములు తేరుకుంటాయి. మీరు చెప్పడం మీ పెద్దోళ్ళు ఏమిటారు? జాములు తేరుకుంటాయంటే మొదటి జామ. మరి ఇలాగంటే కోపం ఉంటుందా రాదా? కోపం ఉంటే తిడతామా? మళ్ళీ లేనిపోయి వాడు సెంటర్లో కాసేస్తారేమో. మళ్ళీ ఎందుకులే గొడవ, వద్దులే. సమయానికి ఉంటాయి ఆ జాములు. ఎంత తెలివిగలంటే దేవునికి స్తోత్రం. జాములు రేయికి ఉంటాయి. ఏనుకుంటాయి? రాత్రి ఉంటాయి. మరి పగలకే ఉంటాయి. గడియలు ఉంటాయి. పగలకేమో గడియలు, రాత్రికేమో జాములు. వెరీ గుడ్. రాత్రికి జాములు ఉంటాయి. ఒక రాత్రికి ఎన్ని జాములు? అక్కాయ చెప్పు. ఒక రాత్రికి ఎన్ని? 100 అక్కాయ. ఒక రాత్రికి ఎన్ని జాములు? 3. వెరీ గుడ్. ఇంకోటి రాసే. ఒక రాత్రికి ఎన్ని జాములు? 4 జాములు ఉంటాయి. ఒక రేయికి 4 జాములు. జాము 4ని మనం అర్థం చేసుకోవాలి బాగా. యేసుప్రభు గారు ఏ జాములు వచ్చాడు? 4వ జాములు వచ్చాడు. 4వ జామున నడిచి వస్తున్నాడు. పాడతావా లేదా? 4వ జామున ఎందుకు వచ్చాడు ఆయన? 4వ జామున ఎందుకు వచ్చాడు ఆయన? తెలుసుకుంటే అందరూ నిద్రపోతారట. 4వ జామున ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలంటే అసలు జాములు ఏంటో మనం తెలుసుకోవాలి ముందు. జాము, మొదటి జాము. ఎన్ని జాములు? 4 జాములు. అందులో మొదటి జాము ఎప్పుడు? తోడుగా భాష తెలుసుకోండి అమ్మా. చూడండి.
ఒక రేయికి 4 జాములు, ఒక రేయికి 4 జాములు. ఒక రేయికి ఎన్ని గంటలు? ఒక రాత్రికి ఎన్ని గంటలు? 12 గంటలంటే 12 4 భాగాలు చేస్తే 4 భాగాలు చేస్తే జాములు అర్థమైపోతే మొదటి జాము సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి జాము, 9 గంటల నుంచి 12 గంటల వరకు రెండవ జాము, 12 గంటల నుంచి 3 గంటల వరకు మూడవ జాము, 3 గంటల నుంచి మళ్ళీ తిరిగి 6 గంటలకే 4వ జాము. ఇప్పుడు 4వ జామునే ఆయన ఎందుకు వస్తున్నాడు అని అంటే మొదటి జాము ఏంటో మనం తెలుసుకోవాలి. మొదటి జాము 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు జారుల జాము అంటారు, దాన్ని వ్యభిచారుల జాము అంటారు. రెండవది 9 గంటల నుంచి 12 గంటల వరకు చోరుల జాము, దొంగల జాము అంటారు ప్రేమ దేవుని బిడ్డలారా. ఇక 12 గంటల నుంచి 3 గంటల వరకు భోతముల జాము. ఏ జాము అది మీకు బాగా అర్థం అవ్వాలంటే విజయవాడ వెళ్ళి పనులు ముగించుకుని రాలేకపోయినోళ్ళు 2ంటికో బయటకు వచ్చేవారు. పాసింజర్ ఉండేది 2 గంటలకు. ఆ బండిని ఏమనేవారు ఆ టైంలో? అబ్బా ఇది బాగా తెచ్చిపోయింది దేవుని స్తోత్రం. ఏమంటది అంటే ఈ 3వ జాము 12 గంటల నుంచి 3 గంటల వరకు ఏ జాము ఇది? దెయ్యములు లేక భూతముల జాము. ఇప్పుడు 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు దేవదూతల జాము. ఏ జాము ఇది? దేవదూతల జాము. ఎందుకని ఆయన 4వ జాములో వచ్చాడంటే మొదటి జాములో వస్తే ఏమైపోతాడు? వ్యభిచారం అయిపోతాడు. 2వ జాములో వస్తే ఏమైపోతాడు? దొంగ అయిపోతాడు. 3వ జాములో వస్తే ఏమంటారు? వాళ్ళన్నట్లుగా బయలుదేరులు అన్నట్లుగా ఏమైపోతాడు? ఆయన భూతం అయిపోతాడు. కనుక ఏ జాములో రావాలో ఆ జాములో వచ్చాడు. 4వ జాము అదే జాము దేవదూతల జాము. వెరీ గుడ్. ఇప్పుడు ఒక జాము అంటే ఎంతసేపు? ఒక జాము అంటే ఎంతసేపు? 4 గంటల. ఇంత చెప్పింది వ్యర్థమైపోయింది. వెనకాల ఉన్నవాళ్ళు బాగా చెప్తున్నారు, ముందున్న వాళ్ళు అంత ఫెయిల్ అయిపోతున్నారు. ఫెయిల్ అయిపోతే కుదరదాం, దేవుడికి స్తోత్రం. మళ్ళా ఇంకా రాయిస్తాం అంటే ఇంకా వాక్యం పిలుస్తామని దాని అర్థం. కాబట్టి మీరు ఎంతసేపు వింటారో మీ ఆకలి కేకలు అయిపోతుంది, నేను చూసుకుంటాను. దేవుడి స్తోత్రం. ఆకలి అవుతుందన్నారా ఊరుకోరు. ఎందుకంటే దేవుని వాక్యం తింటా ఉంటే ఏమవుతుందో దేవునికి స్తోత్రం. అవుతా పట్టుకున్నాం కనుక శరీరం ఉంది కనుక అవుతుంది, అవుతారకండి. అయితే వాక్యం మీద ఆసక్తి ఉన్నవాడు దాన్ని ఏం చేస్తానంటే ఆకలి అవుతున్న పక్కన నా విషయాన్ని ఆలోచన. సరే మీ ఆకలి కేకలు అయిపోతుంది, నేను ఊహించడానికి ఇష్టపడుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఎక్కడ పోయాం? ఒక జాముకి ఎన్ని గంటలు? 4 3 12 అన్నారు కదా. ఏంటంటే అంటే ఒక 3 ఎక్కువనాదా అంటే ఒక జాముకి ఎన్ని గంటలు? 3 గంటలు. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు? వారు ఒక జాము సేపు బుజ్జే మొదటి దుద్దులేసావు. మరియు వారు ఒక జాము సేపు నిలవబడి యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళు చెప్పండి. చదువుతున్నారు. దేన్ని? ధర్మశాస్త్ర గ్రంథం డేట్ బైబిల్ వాక్యాన్ని చదువుతా ఉన్నారు. ఎంతసేపు? ఒక జాము సేపు. ఎలాగా? నిలబడి. ఎలా చదువుతున్నారు? ఇక్కడ కూర్చోబెట్టి ఫ్యాన్ వేసి మంచి కుర్చీలు ఇచ్చి కూర్చోబెట్టి చక్కటి ప్రదేశంలో కూర్చోబెట్టి ఒక సంతాయి కొంచెం అటు ఇటు అవగానే పాస్టర్ గారు మొదలక గడియారంగా. అవునా? ఆలోచించండి. వాళ్ళు ఒక జాము సేపు అమ్మాయి నేను వచ్చి పట్టుకున్న అమ్మాయి ఎందుకంటే చూస్తున్నాం, నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా వినాలి. ఒక జాము సేపు ఏం చేశారు? వాళ్ళు నిలవబడి యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఏం చేశారు? 3 గంటల సేపు నిలబడి చదివారటండి. ఆలోచించండి. ఎంతసేపు? 3 గంటలు. 3 గంటలు నిలబడి చదవగా వారికి అర్థమైందేంటి? పాపులు మన అర్థమైంది. 3 గంటల సేపు చదవగా ఏమని అర్థమైంది? పాపులు మన అర్థమైంది. అప్పుడేమంటున్నారు? ఇప్పుడు చదువుకుంది. మరియు వారు ఒక జాము సేపు తమ పాపములో ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయించు వచ్చారు. ఎంతసేపు ఒప్పుకున్నారంట? ఒక జాము సేపు. ఏం ఒప్పుకున్నారు? పాపాలను ఒప్పుకున్నారంటే మనం చేసిన పాపాలు వెంటనే పోయే పాపాలు. నేనంటాను, నీ దేవుడు నీ పాపాన్ని క్షమించాడు అని నీ మనస్సాక్షి నీకు చెప్పే అంతవరకు నీ పాపాలు ఒప్పుకోవాలంటే. అందుకనే ఉపవాసం ఉన్నవాడు చేయవలసిన పని ఏంటి అంటే 1 పాపాలను ఒప్పుకోవాలి. 2 ఉపవాసం ఉన్నవాడు చేయవలసిన పని దేవుణ్ణి బతిమాలుకోవాలి. దావీదు ఉపవాసం ఉండి బతిమాలుకున్నట్టుగా దేవుడిని బతిమాలుకోవాలి. 3వ చూడండి యెషయా గ్రంథంలో 8వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా 8:21
చదవమ్మా. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు చాలు. ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి చేయవలసిన మూడో పని ఏంటంటే ఆయన వేడుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? వేడుకోవాలి. ఒకటేమో పాప ఆత్మలను ఒప్పుకోవాలి, రెండేమో దేవుని మహిమానుకోవాలి, మూడేమో ఆయన ఏం చేయాలి చెప్పండి? వేడుకోవాలి. రైట్. నాలుగోదిగా చూద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథంలోనే పక్కనే నెహెమ్యా గ్రంథంలోనే మొదటి అధ్యాయంలో 4వ వచనం మనం చదువుదాం. నెహెమ్యా యెరూషలేము గురించి, ఇశ్రాయేలు ప్రజల గురించి విన్నప్పుడు చదవమ్మా. ఈ మాట విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. చాలు. ఉపవాసం ఉన్నటువంటి వాడు చేయవలసిన 4వ పని ఏంటంటే విజ్ఞాపన. ఒకటేమో చెప్పండి, ఒకటేమో పాపాత్మను ఒప్పుకోవాలి, రెండేమో ఈ పాఠం మీకోసమా మా కోసమా చెప్పండి? మీకోసమే కదా. మరి ఎలా అంటున్నారు మీరు చెబితేనే నేను ముందుకెళ్ళగలుగుతాను, చెప్పబోతే కుదరదు. ఇంకా ఎక్కువసేపు ఎప్పుడు ఆకర్షంగా చెప్పి సిగ్నల్ ఎత్తారు. అలా అవ్వకుండా ముందే ముగించాలని నేను అనుకుంటున్నాను. అదవుతుందా? మీరు చెప్తే నేను ముందుకెళ్తాను. ప్రియ దేవుని బిడ్డ, నేనేదో గొప్పవాడిని చెప్పడానికి రాలేదు ఇక్కడ. నేను నేర్చుకున్నది మీకు నేర్పించి వెళ్దామని వచ్చాను అంతే. ప్రియ దేవుని బిడ్డ కనుక ఒకటి ఉపవాసం చేయవలసిన పని పాపాత్మలను ఒప్పుకోవాలి, 2 దేవుని మహిమానుకోవాలి, 3 ఆయన వేడుకోవాలి, 4 దేవుని సన్నిధిలో ఏం చేయాలి? రైట్. బాగా లేదు. ఉపవాసం అంటే చేయవలసిన పనులు కొన్ని మనం తెలుసుకున్నాం. ప్రియ దేవుని బిడ్డ, అసలు ఉపవాసం అంటే ఏంటి? అసలు ఉపవాసం అంటే మీరు చెప్పండి. ఉపవాసం అంటే అన్నం మానేది మనకు తెలిసింది. ఉపవాసం అంటే ఏంటి? అన్నం మానేది. అవునా? అంతేనా ఉపవాసం అంటే? అసలు ఉపవాసం యొక్క పూర్తి అర్థాన్ని ఈరోజు మీకు చెబుతాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఉపవాసము ఉప ప్లస్ వాసము. ఉప అనగా దగ్గరగా, వాసం అనగా నివాసం చేయడం. ఈ ఉపవాసం దేనికి ఉపయోగపడుతుందంటే దేవునికి దగ్గరగా నివాసం చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఉపవాసం. అయితే ఈ ఉపవాసముల గురించినటువంటి పూర్తి వివరణ మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఒకవేళ దైవజనులు చెప్పారా లేదో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మరలా మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఉపవాసము. చెప్పండి, చెప్పండి. ఉపవాసం. ఉపవాసం ఎన్ని అక్షరాలు వచ్చి? ఉపవాసం ఎన్ని అక్షరాలు? ఎన్ని అక్షరాలు? 4 గంటల. నేను చూపిస్తే అసలు ఉంటే కదా మీకు ఉపవాసం ఎన్ని అక్షరాలు తెలుగుతాయి. నేను ఉపవాసం ఉన్నామని ఏం చేస్తాడో తెలుసా? ఉప్మాతో ఉపవాసం, సాంబార్తో సహవాసం చేస్తాను. అందుకని ఉపవాసం పూర్తి విలువ మనకి తెలీదు. ఉపవాసం ఎన్ని అక్షరాలు? చదువు సాధనకి వెళ్ళిపోయింది కాబట్టి 4 అక్షరాలు. ఉపవాసం 5 అక్షరాలు. ఎన్ని అక్షరాలు? ఏంటండి? 1 2 3 వా సా కాదు, 4వది సా, 5వది నువ్వు. వెరీ గుడ్. ఈ 5 అక్షరాల యొక్క అర్థం ఏంటో, పూర్తి నిర్వచనం ఏంటో ఈ రోజు మనం తెలుసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, మొట్టమొదటి ఏంటి చెప్పండి? అనగా అర్థం ఏంటి అని అంటే ఉపేక్షించుకునుట. అనగా అర్థం ఉపేక్షించుకునుట. మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో 24వ వచనం. మత్తయి 16:24. అప్పుడు యేసు అమ్మా శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలంటే ముందు తను తాను ఉపేక్షించుకోవాలి. తనను తను ఏం చేసుకోవాలి? ముందు ఉపేక్షించుకోవాలి. 1 అనగా ఉపేక్షించుకునుట. 2వది వా పానగా అర్థం ఏంటి అని అంటే పరీక్షించుకునుట. పానగా అర్థం పరీక్షించుకునుట. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 28వ వచనం మనం చదువుదాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను. అలాగూ చేస్తాను. ఏం చేయాలంట? ఉపవాసం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఒకటేమో ఉపేక్షించుకోవాలి,
2 తను తాను పరీక్షించుకోవాలని. గలతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం మనం చదువుదాం. గలతీ 6:4 ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకునేవాడు చాలు. ఏం చేయాలంట? పరీక్షించుకోవాలంటే ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఎందుకో చూద్దాం. చూడండి, కొరింథీ 2వ పత్రికలో 13వ అధ్యాయంలో 5వ వచనం. కొరింథీ 2వ పత్రిక 13. విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. చాలు, వదిలే కదంతా. మిమ్మల్ని మీరే శోధించుకుని పరీక్షించుకోమని వాక్యం చెబుతా ఉంది. అంటే మీరు ఉపవాసం ఉన్నప్పుడు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు ఏం చేయాలి? ముందు ఉపవాసానికి ముందు పరీక్షించుకోవాలంటే, ఉపవాసానికి ముందు ఏమని? విశ్వాసం. అంటే నేను విశ్వాసం కలిగే ఉపవాసం ఉన్నానా, ఆచారపూర్వకంగా ఉపవాసం ఉన్నానా, వాక్యానికి అనుకూలంగా ఉపవాసం ఉన్నానా అనేది నువ్వేం చేయాలి? పరీక్షించుకోవాలి. ఒకటేమో ఉపేక్షించుకోవాలి తమ్ముడు, రెండవదేమో పరీక్షించుకోవాలి. 3వ అక్షరం ఏంటి? వాడి అర్థం ఏంటి అని అంటే, ఉపేక్షించుకుని పరీక్షించుకున్న వ్యక్తి వాక్యమును ధ్యానించాలి. 3వది ఏంటి? వాక్యమును ధ్యానించాలి. చూద్దాం, చూడండి. 1వ కీర్తన 2వ వచనం తీయగా అందరికీ వచ్చింది ఏంటి? 1వ కీర్తన 2వ వచనం దుష్టుల ఆలోచన చొప్పున వీడు ప్రసంగికే పాపం ఎలా ఎదుగుతున్నారు అగస్త్యుని గారు. యెహోవా తన శాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే వాక్యమును ఏం చేయాలి? ఉపవాసం ఉన్నవాడు వాక్యమును ధ్యానించాలి. దేవుని బిడ్డల, ఎవరు వాక్యాన్ని ధ్యానించగలరో తెలుసా? అందరూ ధ్యానించలేదు వాక్యాన్ని. అందరూ ధ్యానించలేదు. అందరూ ఏం చేయగలరో తెలుసా? వాక్యాన్ని చదవగలరు. అందరూ వాక్యాన్ని చదవగలరు. పోటాపోటీగా చదవగలరు. అయితే ధ్యానించడం మాత్రం అందరి వల్ల కాదు. ధ్యానించడం మాత్రం అందరి వల్ల కాదు. ఎవరు వాక్యాన్ని ధ్యానించగలరు అని అంటే, మొదటి వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుని చాటును కూర్చుండగా ఉన్నటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో కూర్చుని ఏం చేస్తాడో? ఉపవాసం ఉన్నప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తాడు. అంటే దీని అర్థం ఏంటి అని అంటే, రక్షింపబడిన వాడు మాత్రమే వాక్యాన్ని ధ్యానించగలంటే, రక్షించబడిన వాడు చదవగలడు. రక్షించబడిన వాడు మాత్రం ఏం చేయగలడు? వాక్యాన్ని ధ్యానించగలడు. రక్షించబడిన వారు అసలు ఏం చేయాలో తెలుసా మీకు? మీరందరూ రక్షించబడ్డారా? ఇంకా పడుతూ ఉన్నారా? రక్షించబడినటువంటి వ్యక్తి ఏం చేయాలని బైబిల్ చెబుతా ఉంది. పేతురు గారు ప్రసంగం చెబుతా ఉన్నారు. పేతురు గారు ఏం చేస్తున్నారు? ప్రసంగం చెబుతా ఉన్నారు. అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. అపొస్తలుల కార్యములు 2:36. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమందు రూఢిగా తెలుసుకోవాలని చెబుతా ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువుని ఏం చేశారంట? పేతురు గారి ప్రసంగం ద్వారా యేసు ప్రభువుని ఏం చేశారు? సిలువ. వెరీ గుడ్. ఎవరికి? ప్రభువాన్ని సిలువ వేశారా? పేతురు గారిని వేశారా? నన్ను వేసేయమ్మ, పడవ వదిలిపోతా. దేవుడికి స్తోత్రం. ఎవరిని వేశారు సిలువ? అక్కడ రాయబడింది కదా, మీరు సిలువ వేసిన ఈ యేసునే. ఎవరిని సిలువ వేశారు? యేసుని సిలువ వేశారు. నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. పిల్లలు, మీరు నేర్చుకోవాలి. యేసు ప్రభువాన్ని సిలువ వేశారా, ఇంకేమన్నా చేశారా? మీరు ఎవరు మాట్లాడతారు? పిల్లలు నేర్చుకోవాలి కనుక అడుగుతున్నారు. యేసు ప్రభువాన్ని సిలువ వేశారా, ఇంకేమన్నా చేశారా? కుదిరేద్దాం. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. యేసు ప్రభువాన్ని సిలువ వేశారా, ఇంకేమన్నా చేశారా? ఏం చేశారో ఏం కొట్టారు? ఇంకా ఇంకా ఇవన్నీ కాదు, ఏం చేశారో చూద్దాం. చూడండి 23వ వచనం, అదే అధ్యాయం 23వ వచనం. దేవుడు చదవమ్మ. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. సిలువేసి వదిలేదు కదా. సిలువేసి ఏం చేశారు? ఆయన సిలువేసి ఎవరు వదిలేశారు? కుడి పక్క దొంగని, ఎడం పక్క దొంగని వదిలేశారు. కానీ యేసు ప్రభువుని మాత్రం సిలువేసి వదిలేదు. ఏం చేశారు?
చేశారు? చంపేశారు. ఎలా తెలిసింది ఆయన చంపేశారు అంటే ఆయన ఏం చేశారంట, ఇంకా పట్టుకున్నాడా లేదని చెప్పి ఏం చేశారు? పళ్ళతో పొడిచారంట. డొక్కలో పొడితే ఎక్కడికి వెళ్ళింది? అది గుండె దగ్గరికి వెళ్ళింది. అర్థమైందా? అప్పుడు ఏం జరిగింది? రక్తమును నీళ్లను కాని, రక్తమును నీళ్లు కాని. ఇప్పుడు నిన్ను కొడితే ఏం కాదు? రక్తం కాదు. మరి యేసు ప్రభువును కొడితే రక్తమును ఎందుకు జరిగిందంటారు అలా? ఎందుకనంటే మీకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. కొంతమందికి తెలుస్తలేదు. పరదేశులము ప్రియులారా ఈ మాట పాడుతున్నా. ఆ మాట అంటే బైబిల్లో నాకు తెలుసు. మీకు అది అలా చేసింది చచ్చిపోయేవాడి కోసం పాడే పాట కాదు. బతుకున్న మనం మన బతుకుని సరి చేసుకోవడం కోసం రాయబడినా మనం దాన్ని అలాగ అలవాటు చేసేసాం ఆ పాటని. అర్థమవుతుందా? కాబట్టి ఈ పాట పాడుతూ ఉన్న వాళ్ళు చనిపోయిన వ్యక్తిని మోస్తూ ఏమంటారు తెలుసా? ఏమంటే అనుభవం ఉంటారు. నేను ఎంత ఉంటాను బయటికి వెళ్తా ఉంటాను కదా అనుకున్న మాటలు ఎంత బరువు అయిపోయింది. ఎందుకు అవుతుందంటే అలాగా చనిపోక ముందు రక్తము నీరు కలిసి ఉన్నది, చనిపోయిన తర్వాత రక్తము నీరు ఇప్పుడు యేసు ప్రభు వారు చచ్చిపోయాడు కనుక ఏం కాలేదు. ఎప్పుడైతే పేతురు గారు ఈ మాట చెప్పాడు, మీరు సిలువ వేసి ఏం చేశారు? 36 మీరు సిలువ వేసి, ఈ సిలువ వేసిన వదిలేయద్దు. సిలువ వేసి ఏం చేశారు? ఆ మాట పెట్టి చదువు, ఆ మాట పెట్టి చదువు. చదవచ్చా? చదవచ్చా? చూద్దాం. చూడండి. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. మరియు ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, మీలో ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వారికి పాలు లేకుండా, దేవవృక్షంలో పాలు లేకుండా చేస్తారన్నాడు. అవునా? కలిపితే ఏమొస్తాయంట? తెగుళ్ళు వస్తాయి. ఇప్పుడు కర్మ అన్నాను, బుజ్జి నువ్వే కర్మ అన్నాను. కలిపితే ఏమవుతాయి? నవ్వుతో చెప్తున్నా ఆయన చూసి కలిపితే ఏమవుతాయి అంటే ఇరుదోకి ఏమన్నా మనకు అలా ఉంటుంది. అదవుతుందా? కలిపితే ఏమవుతుంది? తెగుళ్ళు వస్తాయి. మరి తీసేద్దాను కింద చదవండి, కింద చదవండి చెప్తుంది. ఎవరైనాను ఈ ప్రవచన గ్రంథములో వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వారికి పాలు లేకుండా చేయను. చాలు. కలిపితేనేమో తెగుళ్ళు వస్తాయంట, మరి తీసేస్తేనేమో పరలోకంలో చోటు ఉండదంట. తీసేస్తే పరలోకంలో చోటు ఉండదంట. మరి ఇప్పుడు నేను ఏమన్నానంటే ఆ మాట పెట్టి చదువు అని అన్నాను. ఇప్పుడు చెప్పండి, చదవచ్చా చదవకూడదా? అంత తెలివి కదా నాకు తెలుసు. ఏదైనా జవాబు చెప్పండి అని అంటే నోటితో చెప్పకుండా అది అవునంటాకే ఏమంటాం? తలలా ఊపుతాం. బాగా చెప్తుంది వచ్చి తలలాగంటాం. కాదు అంటాకే అడ్డంగా ఊపుతాం. అవునా కాదా? మీరు ఎంత తెలియగలరంటే గొడ్రంగా తిప్పేది ఆయన చూసుకుంటాలే అని అని తెలియగలరు. ఏమి మాట్లాడతారు, ఏమి తెలవదు అన్నట్టు. ఎక్కడ పోయాను నేను? కలిపి చదవచ్చా? ఇప్పుడు చెప్పండి, కలిపి చదవచ్చా? ఎవరు చెప్పాడు? చదవచ్చు. దేవునికి స్తోత్రం. మరి ఏం చేయొచ్చు? చదవచ్చు. ఎందుకో చెప్తాను అనండి. మీరు చదువుతున్న గ్రంథం పేరేంటి? కాదు, అది కాదు. మీరు చదివిన గ్రంథం పేరేంటి? అబ్బాబ్బా ఎంత తెలివిగా ఉన్నాడు. నేను ఏ గ్రంథం చదివారు ఇప్పుడు? ప్రకటన గ్రంథం. మీరు చదివిన గ్రంథం పేరేంటి? ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం అంటే ప్రవచన గ్రంథం. ప్రవచనం అంటే జరగబోయేది. జరగబోయే దాంట్లో ఏది కలపకూడదో, ఏది తీసేయకూడదు. జరగబోయే దాంట్లో ప్రవచనం కనుక జరిగిన చరిత్రలో ఏదైనా లేకపోతే దాన్ని చేర్చి చదువుకోవచ్చు. ఉదాహరణకు మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను కదండి. యేసు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అంటే శిష్యులు ఎవరైనా ఆశిస్తుందో చూశారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే అడిగితే నేను ఒక మొక్క ముంచి ఎవరికి ఇచ్చాడనో వాడే అని చెప్పి ఏం చేశాడు? ఆ మొక్క ముంచి ఇస్కరియోతు యోధాకి
ముంచాడు? చెప్పండి కదా, చెప్పండి. ద్రాక్షారసంలో మరి క్లియరెన్స్ ఉండాలో వద్దు అక్కడ? ఏం ముంచాడు? మొక్కండి ఏం కనుకోవాలి? ఉండాలో వద్దు అక్కడ? అయితే సార్ అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. నేనేదో గొప్పగా చెప్పేస్తానని కాదు, నేను నేర్చుకున్నది మీకు నేర్పిస్తున్నానంతే. అక్కడ క్లారిఫికేషన్ ఉండాలా వద్దా? ఎటు చదువుకోవచ్చు, తప్పేమీ లేదు. ఎందుకనంటే అది జరిగిపోయింది కనుక. అది జరిగిపోయింది. జరిగిన దాంట్లో లేనిది చేర్చుకుని చదవచ్చు. 23లో ఉన్నాడు, 36లో లేదు. అపోస్తలుల కార్యాలు 23లో చంపేశారని ఉన్నాయి, 36వ వచనంలో సిలువ వేశారని ఉంది. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని యేసుప్రభు సిలువ నుంచి దిగిపోయి హిమాలయాలకు వచ్చి వనమూలికలతో ఏం చేశాడు? బాగు చేసుకుని సొంతపరచబడి భార్యని చేసుకుని పిల్లల కన్నాడని ఒకడు డేవెన్సీ కూడా సిలువను తీశాడు. తెలుసో లేదు మీకు అందరికీ? ఆ వాక్యం అక్కడ రాకపోవడాన్ని బట్టి. ఏ వాక్యం? చచ్చిపోయాడు వాక్యం రాకపోవడాన్ని బట్టి. 23లో ఉన్నది, 36లో ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు పెట్టి చదువు, ధైర్యంగా పెట్టి చదువు. దేవుడు చూడండి, మీరు సిలువ వేసి చంపి కాదు, మీరు సిలువ వేసి చంపివేసిన ఈ యేసునే, సిలువ చంపేసింది ఎవరినే? యేసునంటే క్రీస్తుని కాదు. అంటే యేసుక్రీస్తు ఒకటి కదా? మాట్లాడండి. యేసుక్రీస్తు ఒకటి కదా? ఒకటేనా? ఒకటి కాదు. వినండి జాగ్రత్తగా. వివరిస్తే ఒకటి కాదు, ఆలోచిస్తే ఒకటే. ఎందుకంటే యేసు మనుష్య కుమారుడు, యేసు మరియ కుమారుడు. అందుకనే ఇతడు మరియ కుమారుడు కాదా అని రాయబడింది. క్రీస్తు ఎవరి కుమారుడు? బైబిల్ చెప్తుంది దేవుని కుమారుడు. క్రీస్తు ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. అంటే యేసే క్రీస్తు అని చెప్పారు. అందుకని యేసే క్రీస్తుని మానగా ఇంటింట బోధించారు. అంటే చనిపోక ముందు యేసు, చనిపోయిన తర్వాత ప్రభు అయిన యేసు. చనిపోక ముందు యేసు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత ప్రభు అయిన యేసు. అందుకని ఈ మాట ఎప్పుడైతే పేతురు ప్రసంగం చేశాడో, మీరు సిలువేసి చంపేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగా, అంటే దేవుని కుమారుడిగా, ప్రభువుగా నియమించాడు మీ అందరి కోసమని పేతురు గారు ఎప్పుడైతే ప్రసంగం చేశాడో, వారు 37వ వచనం, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని అగమాయి. వారు ఈ మాట విన్న వెంటనే ఏం చేశారంట? హృదయంలో నొచ్చుకున్నారో. హృదయంలో నొచ్చుకున్నారంటే నొచ్చుకోవడం అంటే ఆ మాటకి అర్థం కింద ఉంటా చూడండి. 2 అంకేసి దాని అర్థం ఫుట్ నోట్ల కింద ఉందో చూడండి. పొడవబడి అంటే దేంతో పొడవబడ్డారు? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ 4:12. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ఆ వాక్యం అలా ఉంచండి. కీర్తన గ్రంథంలో 47వ అధ్యాయంలో 1వ వచనం. 47:1. సర్వజనులారా వాళ్ళ చేతులు ఆ దగ్గర చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని 10 తంతుల చేతారు. ఈ చేతికి అయితే ఈ చేతికి ఇచ్చాడు. అవునా? పక్కన ఉంటాయి. పాటేమో చప్పట్లతోనూ తాళాలతోనూ సంగీతముల ధ్వనులతోనూ నేను శుద్ధించాను, పాడాను. కానీ ఏం చేయాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా మనమే ఉంటే బయట వచ్చి మనం అనగలుగుతాడా? మనం లేక ఆడు వచ్చి అంటున్నాడు, మన దగ్గరికి వచ్చి మీ దాంట్లో ఏమీ లేదు, మా దాంట్లో వచ్చేయండి అని అంటున్నాడు. వాడి అవకాశం ఎవరికి? మనం వచ్చేమో. ఎక్కడ ఉంది ఈ సంతోషం? ఎక్కడ ఉందంటే మనలోనే ఉంది. దుఃఖం ఎక్కడ ఉంది? మనలోనే ఉంది. అవునా కాదండి? టైంని బట్టి ఏం చేస్తాం? వ్యక్తపరుస్తాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు? సంతోషం ఉన్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు. ఎక్కడన్నా? దేవుని సన్నిధిలో ఉన్నావు.
దేవుని సన్నిధిలో ఉంటే ఏంటి చెప్పండి? సంతోషము. ఏంటి చెప్పండి? సంతోషము, సమాధానం. ఇంకా అసలు లేచారు ఆనందం. ఏంటది? ఆనందం. సంతోషము ఆనందం ఒకటే కాదు. నా మాటలు మీకు కొంచెం ఖండితంగా ఉన్నాయేమో కానీ అక్షర సత్యాలు వాక్యం గురించి చెప్తున్నాను నేను. ఏది బయట విషయాలు నేను చెప్పట్లా. వినండి జాగ్రత్తగా. ఒకటి సంతోషము, రెండు ఆనందం. సంతోషం ఆనందం ఒకటా కాదా? ఈవేళ మాకు ఆమెకి ఇస్తారు, ఆవిడ వేసారు కాబట్టి ఆవిడేమి ఆమె వదిలేసాం చెప్తారు కాబట్టి మీరు చెప్పండి. సంతోషం ఆనందం ఒకటే కాదు. చెప్పండి తల్లిదారా. నేను మీ పిల్లవాడినే వెళ్ళేటప్పుడు తిట్టండి, ఏమైనా పర్లేదు. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం అంగీలో తిట్టడం శాపం వచ్చారు. జాగ్రత్త. తిట్టమన్నాను కదా. సంతోషం ఆనందం ఒకటే కాదు. ఒకటి కాదు. ఎవరు చెప్పాడు? ఒకటి ఒకటైతే రెండు పదాలు ఎందుకు వాడతారు? సంతోషం వేరు, ఆనందం వేరు. ఇదేంటండి? వినండి, చెప్తాను వినండి. సంతోషం అనేది శరీర సంబంధమైనది, ఆనందం అనేది ఆత్మ సంబంధమైనది. అందుకనే ఆత్మానందం అంటారు. అర్థమైందా మీకు? సంతోషము శరీర సంబంధమైనది, ఆనందం అనేది ఆత్మ సంబంధమైనది. దేవుని సన్నిధిలో ఉంటే ఒకటి సంతోషము, రెండు ఆనందం. మీ నోటి ఎంత కనపడుతుంది నాకు. ఇది ఎప్పుడు ఉంటుందట? ఎప్పుడు వెళ్ళిపోతాం అన్నట్టు కనపడుతుంది. అవునా? చెప్పంటారా? ఇంకా చెప్పండి, పర్లేదు. దేవుని నామం చెప్పండి. దీన్ని బట్టి ముందుకు వెళ్ళిపోతాను. వినండి జాగ్రత్తగా. ఎక్కడ ఆగిపోయాం? చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి కత్తుము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనలు, తలంపులను ఏం చేస్తుంది? ఏంటది? దేవుని వాక్యం అనే ఖడ్గం. ఏం చెప్పండి? ఇప్పుడు పేతురు గారు ఏం చెప్తున్నాడు? దేవుని వాక్యం చెప్తున్నాడు. అంటే ఇప్పుడు వాక్యం చెబుతూ ఉండగా ఈ వాక్యం అనే ఖడ్గం అక్కడ ఉన్న ఇశ్రాయేలు ఏం చేసింది? హృదయంలో పొడిచింది. పొడవగానే వాళ్ళు ఏమయ్యారు? నొచ్చుకున్నారు. పొడవగానే వాళ్ళు ఏమయ్యారు? వాక్యం మనిషిని నొచ్చుకునేలా చేస్తుంది తప్ప మెచ్చుకునేలా చేయదు. వాక్యం మనిషిని ఏం చేస్తుంది? నొచ్చుకునేలా చేస్తుంది. ఇప్పుడు వారు నొచ్చుకొని ఏమన్నారో తెలుసా? పేతురు గారిని కడన అపోస్తలులు అడుగుతున్నారు. అప్పుడు సహోదరులారా మేము ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు పేతురు గారు చెప్పాడు, మీరు మారు మనసు నిమిత్తం పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున ఏం చేయమన్నాడు? బాప్తిస్మము పొందమన్నాడు. ఇంచుమించు ఆ రోజు ఎంతమంది బాప్తిస్మం పొందారు? 3,000 మంది. ఎంతమంది? 3,000 మంది రక్షించబడ్డారు. రక్షించబడినటువంటి వారందరూ ఏం చేయాలో తెలుసా మీకు? రక్షణ పొందామని చెప్పుకోవడం కాదు. రక్షణ పొందిన వ్యక్తి చేయవలసిన పనులు ఏంటో తెలుసుకుని ఆ పనులు చేయాలి. రక్షించబడిన వ్యక్తి చేయవలసిన పనులు ఏంటో తెలుసా? 42వ వచనం. వీరు అరమాయి వీరు అన్నమాట. వీరు అంటే ఎవరో? రక్షించబడిన వారు. రక్షించబడిన వారు ఏం చేయాలి? అపోస్తలుల బోధ యందును. అంటే రక్షించబడిన వ్యక్తి వాక్యము చదవాలి. వాక్యాన్ని దైవ సేవకుడు చెబుతున్నప్పుడు వాక్యాన్ని అంటే ఒకటి వాక్యమందును, రెండు ఒకటి రక్షించబడిన వ్యక్తి ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలంటే మన పాఠం అదే. 3వ మాటలోనే ఉన్నాం. ఇంకా కిందకెళ్ళాలి మనం. ఇంకా 3వ మాట వాక్యమును ధ్యానించాలి. ఎవరు ధ్యానించగలరయ్యా అంటే రక్షించబడిన వాడు మాత్రమే వాక్యాన్ని రక్షించబడిన వాడు వాక్యాన్ని చదవగలుగుతాడు తప్ప ధ్యానించలేనటువంటి దేవుడు. కనుక రక్షించబడినటువంటి వ్యక్తి, ఉపవాసమైనటువంటి వ్యక్తి ఏం చేయాలంట? వాక్యమును ధ్యానించాలి. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయంలో 8వ వచనం మనం చదువుదాం. యెహోషువ 1:8. ఎంతసేపు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. దీనిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించాలి. ఎప్పుడు ధ్యానించాలంటే దివారాత్రములు అని అన్నాడు. దివారాత్రాలు అంటే ఎన్ని రోజులు? నువ్వు ఎన్ని రోజులైతే చూస్తావో, ఎన్ని పగళ్ళు
ఎన్ని రాత్రులు అయితే నువ్వు చూస్తావో అన్ని రాత్రులు కూడా నువ్వేం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అందుకనే కీర్తనకారుడు ఏమంటాడో తెలుసా? 119వ కీర్తనలో 148వ వచనం, 119, 140 నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెలుసుకున్నాను అంటున్నాడు కీర్తనకారుడు. దేనికోసమంట? వాక్యాన్ని ధ్యానించడానికి. వాక్యాన్ని ధ్యానించడానికి ఏం చేస్తాడంట? రాత్రి జాములు కాకమునుపే తెలుసుకున్నాడట. రాత్రి జాములు అయిపోయి ఏమవుతుంది? పగలు వస్తుంది, గడియలు వస్తాయి. అంటే చీకటి ఇంకా ఉండగానే ఎప్పుడు తెల్లారుతుందా అని కళ్ళు తెలుసుకుని ఎదురు చూస్తాడు. దేనికోసం? వాక్యాన్ని ధ్యానించడం కోసం. దేవుని బిడ్డలను చెప్పుకుంటున్న వారు చేయవలసిన రాత్రి జాములు కాకముందే ఏం చేయాలి? వాక్యమును ధ్యానించాలి. మరి ప్రార్థన ఎప్పుడు చేయాలి? మొదటి జామున చేయమని. మొదటి జాము అంటే నాకు చెప్పాను కదా, 6 నుంచి 9 గంటల వరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చివరి జాములో ఏం చేయాలి? మళ్ళా లేచి ప్రార్థన చేసి ఆ జాము అయిపోయిన తర్వాత వాక్యాన్ని ఏం చేయాలి? కనుక 3వ అక్షరం వాళ్ళకి అర్థం ఏంటంటే వాక్యమును ఎవరు ధ్యానించగలరండి? రక్షించబడిన వాళ్ళు మాత్రం. అర్థమైంది అనుకుంటున్నారు. ఇక 4వ అక్షరం ఏంటి? సా. 4వ అక్షరం సా. సాగా అర్థం ఏంటంటే సహవాసము కలిగి ఉండుట. సహవాసము కలిగి ఉంటా. దేంతో సహవాసం కలిగి ఉండాలి? ఎవరితో మనం సహవాసం కలిగి ఉండాలి అంటే 1 దేవునితో, 2 సేవకులతో, 3 సంఘముతో ఏం కలిగి ఉండాలి? నేటి దినాల్లో ఎంతమంది దేవుడితో సహవాసం కలిగి ఉన్నారు? ఎంతమంది సేవకులతో సహవాసం కలిగి ఉన్నారు? సేవకుడు నచ్చని మాట ఏదన్నా మాట్లాడితే నీకు అయిపోయినట్టే. మళ్ళీ కర్మ అయ్యే వరకు ఏఎం పిఎం లాగానే ఉంటారు. ఎలాగా? ఏఎం అంటే ఏంటి? వ్యతిరేకం. పిఎం అంటే వ్యతిరేకమా? దేవునికి స్తోత్రం. ఏఎం అంటే ఎడమొహం, పిఎం అంటే పేడమొహం. అది అలా ఉండకూడదు. తెలుస్తుంది. గద్దెంపుకి ఏం చేయాలంటే సేవకుడు మిమ్మల్ని కోల్పోవాలని ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడటం. ఒక విశ్వాసిని పోగొట్టుకున్నాడు అనంటే తన కుటుంబంలో వ్యక్తి కంటే ఎక్కువ పోగొట్టుకున్నట్టు ఫీల్ అవుతాడు సేవకుడు. అటువంటి సేవకుడిని మనం బాగా చూసుకోవాలి. సేవకుడితో సహవాసం కలిగి ఉండాలి. నేను దినాల్లో ఏం జరుగుతుందో తెలుసా? మీ సంఘంలో ఏంటో నాకు తెలియదు, కానీ నా సంఘంలో మా ఇంటి పక్కనే ఉంటుంది ఒక ఆమె. పిల్లలు పోయింట్లో ఉన్నారు. అందరి కోసం ప్రార్థన చేయండి. నాకు 100 రూపాయలు ఇవ్వండి. పేరు చెప్పడం గొడవ వచ్చాను. జైపాల్ గారికి 15,000 పంపుతుంది. కానీ ఇలా ఎంతమంది లేరు? మహారాష్ట్ర మోకాళ్ళ కన్నీరు విడిచి నీ కోసం ప్రార్థన చేసిందేమో కాశీగాడా. విడిచి కానుకలు బయట వెళ్ళిపోతున్నాయండి. మరి సేవకుడు ఏం చేస్తారు? ఆలోచించండి. సేవకులతో సహవాసం కలిగి ఉంటే అతని సాధన బాధకాలు ఏంటో మీకు అర్థం అవుతాయి. తను అపార్థం చేసుకోండి. ఏదో మాట మేము మెచ్చుకునే మాటలు చెప్పట్లా. అక్షర సాధన అర్థం ఏంటంటే సహవాసం కలిగి ఉండాలి. యోగ గ్రంథంలో 22వ అధ్యాయంలో 21వ వచనం. యోగ 22:21. ఆయనతో పాస్టర్గా ఒక్కటే స్పీడ్గా తీసి చదువుతుంది. మీరు ఎందుకు చదవలేకపోతున్నారు? అదే స్పీలగాయలో కాంపిటీషన్ అని అన్నారా? అయ్యో బాబోయ్, అవునా? ఈ చదవండి అమ్మ, టైం అయిపోతుందా? ఎందుకంటే అయిపోతుంది. అందుకని ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం ఉండాలండి. దేవునితో. అందుకని రక్షించబడిన వ్యక్తి మాత్రమే ఏం చేయగలం? సహవాసం చేయగలండి. రక్షించబడిన ఏం చేసే చదువు తిందాక అపోస్తలుల కార్యములలో 2వ అధ్యాయంలో 42వ వచనం. రక్షించబడిన వారు అపోస్తలుల బోధ యందును ఏంటంట? సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉన్నారు. చాలు. అంటే రక్షించబడిన వాడు చేయవలసిన పనులు ఏంటంటే మోజేస్ గారు, రక్షించబడిన వారు చేయవలసిన పనులు ఏంటంటే 1 వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి. 2 సహవాసాన్ని కలిగి ఉండాలి. 3 రొట్టె వినాలి. అంటే ప్రభురాత్రి భోజన సంస్కారంలో ఏం చేయాలి?
పాలు పొందాలి. తీసుకుంటున్నారా అందరూ? బాప్తిసం పొందిన వారందరూ తీసుకుంటున్నారా? తీసుకుంటే మంచిది, లేకపోతే దాని విషయంలో మనం అపాత్రులుగా ఎంచబడతా. జాగ్రత్త జాగ్రత్త. నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని యొక్క సన్నిధిలో కృపా సాధనలను శ్రద్ధతో ఉపయోగించుకుంటూ వారు అయ్యగారు అడుగుతారు. అప్పుడు నువ్వేం ప్రమాణం చేస్తావు? శ్రద్ధగా కృపా సాధనలో ఒకటి ప్రభురాత్రి భోజన సంస్కారం. దాన్ని కూడా శ్రద్ధగా ఏం చేయాలి? పాలు పొందాలి. పాలు పొందాలి అని అంటే నువ్వేం చేయాలి? రక్షించబడాలి. రక్షించబడాలంటే బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందాలంటే పాపాలు క్షమించబడాలి. పాపాలు క్షమించబడాలంటే మారు మనసు పొందాలి అని అంటే దేవుని వాక్యాన్ని ఉన్నవాడు మారు మనసు పొంది రక్షించబడితే ఆ రక్షించబడిన వ్యక్తి ప్రభురాత్రి భోజన సంస్కారాలతో కంపల్సరీ ఏం చేయాలి? పాలు పొందాలి. నేను బాప్తిసం తీసుకుని కొంతమంది సహవాసంలో ఈ ప్రభు పదాలు చాలామంది పాలు పొందాలి. నేను మా సంఘంలో ఇలాంటి అవసరంలో పిల్ల ఉంటుంది. ఆ పిల్లలందరికీ లేరుగా ఉంటుంది. నేను ఆ పిల్లలు నా పేరు చెప్పను, గొడవ క్షేత్రం ఐదాకున్నట్టు అదవుతుందా? ఇప్పుడు ఏం లేదంటే అమ్మ నువ్వు మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి. నిన్ను బట్టి వీళ్ళందరూ కూడా ఒక మాదిరిగా ఉండే నిన్ను బట్టి వాళ్ళు మారు మనసు పొందారని అంటే ఆ బాధ తెలుసా? భాష గారి బాప్తిసం తీసుకుంటేనే పాపం చేయకూడదు కదా. బాప్తిసం తీసుకుంటే అంటే ప్రార్థన వస్తుంది, బైబిల్ చదువుతుంది, పాటలు పాడుతుంది, ప్రార్థన చేస్తుంది, కానీ ఆలోచన దేని మీద ఉంది? ఇంకెప్పుడు సంవత్సరాలు గతించిపోతున్నాయి. నీకు వచ్చే కాలం కాదు ఇది వచ్చే కాలం కాదు. ఏ కాలం? పోయే కాలం. ఏ కాలం? ఏంటి తిడతలేదు ఇది? మనం సంవత్సరాలు ఒకటి వస్తున్నాయి అనుకున్నా, వస్తలేదు. మన సంవత్సరాలు ఏమవుతున్నాయి? పోతున్నాయి, తరిగిపోతా ఉన్నాయి. దేవుడికి ఇచ్చిన సంవత్సరాలు వెళ్ళి ముగించేస్తారు. దేవుడికి ఇచ్చిన సంవత్సరాలు వెళ్ళి 70 లేకపోతే 80 అధిక బలం ఉండే. రైట్, వెరీ గుడ్. అసలు మనిషికి దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం ఎంతో తెలుసా? 1000 సంవత్సరాలు ఇచ్చాడంటే మనిషికి దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం ఎంత? నువ్వే చెప్పు. ఎంత? 1000 సంవత్సరాలు ఇచ్చాడు. 1000 సంవత్సరాలు ఎందుకు అంటున్నాడంటే బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఎవరు? అందరికీ తెలుసు. సండే స్కూల్ పాఠంలో మనకి ఉంటాయి. ఎంతకాలం బ్రతికాడు? 969 సంవత్సరాలు బ్రతికాడు. విద్యోశాలంగా 969 ఇంటికి వెళ్ళారు సాధారణ వెంకటేశ్వర వద్దు. నేను చెప్పింది రైతే 969. అర్థమైందా? 969 అంటే 7 సంవత్సరాలు. 900 దాటి ఇంకో 100 1000. అవునా? ఇంకో మాట చెప్తారు. దేవుని దృష్టిలో ఏ వ్యక్తి కూడా ఎప్పటికీ ఒకరోజు పూర్తిగా బతకలేదు. దేవుని దృష్టిలో ఏ వ్యక్తి కూడా ఎప్పటికీ ఒక్కరోజు పూర్తిగా బతకలేదు. ఎందుకో తెలుసా? దేవుని దృష్టికి ఒక దినము మెతూషెలా కూడా ఒక్కరోజు పూర్తిగా బతకలేదు. ఇప్పుడు ఆయుష్ ఏమని చెప్తున్నాడు ఇక్కడ 90 గంటల్లో 70 అధిక బలం ఉంటే ఎవరు చెప్తున్నారు ఆ మాట? ఎవరు చెప్పారు? పేతురా, దావీదా, ఇంకా ఎన్ని జ్ఞాపకాలు గుడికి ఉంటారు మీరు? ఎన్ని భోజనాలు తినేసి ఉంటారు? అవునా? చూడండి 90 గంటల పై చదవండి. 90 గంటల పై చదవండి. చిన్న అక్షరాలు ఉన్నాయి. దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తూ అధిక బలం 70 80 ఆయుష్ కాలం 70. మోషే ఎంతకాలం బతికాడు? ఎవరు చెప్తున్నారు? పిల్లలు ఎన్ని సంవత్సరాల గురించి? ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడేగా చెప్పావు. నేనేమన్నావు? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు బతికిన మోషే 70 80 ప్రార్థన చేయడం ఏంటి? రాబోయే తరం కోసం మోషే ప్రార్థన చేశాడు. అర్థమైందా? ఇప్పుడు 969, 900, 800, 700, 600, 400, 500, 400, 300, 200, 150, 120, ఇప్పుడు 80, తర్వాత 70. మరి ఇప్పుడు ఎంతో గ్యారంటీ. మరి నీ ఆరోగ్యం అంతా అల్పమైన ఇంకా ఉందనుకుని ఇంకెప్పుడు మారు మనసు పొందుతాం. ఆలోచించండి. మారు మనసు పొంది రక్షింపబడితే ఏం చేస్తాడు? సహవాసం. ఎక్కడ ఉంటాడు?
రక్షించబడనోడు సెంటర్లో ఉంటాడో, రక్షించబడనోడు బయట ఉంటాడో, రక్షించబడిన వాడు చెప్పక్కర్లేదు మీకు. కాబట్టి 4వ అక్షరం ఏంటి చెప్పండి? సానగా అర్థం ఏంటంటే సహవాసం కలిగి. 5వది ఏంటి? ముగిస్తాను ఈ మాట. అనగా ముందుకి సాగిపోవడం. లోకాసు వార్తలో 19వ అధ్యాయంలో 28వ వచనం చదువుదాం. లోక 19:28. వెరీ గుడ్. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు ముందుకు, యేసు అనే మనము కూడా ఏం చేయాలి? ఉపవాసం ఉండి ఆయనలో మనం ఏం చేయాలి? ముందుకి సాగిపోవాలి. ఇప్పుడు ఉపవాసం యొక్క అర్థం ఏంటో అర్థమైంది కదా? అనగా ఉపేక్షించుట, పానగా పరీక్షించుట, వానగా వాక్యము ధ్యానించుట, సానగా సహవాసం కలిగి ఉండి, మూనగా ముందుకి దేవునిలో సాగిపోవడమే ఉపవాసం. ఉపవాసం యొక్క పూర్తి అర్థం ఇది. ప్రియమైన దేవుని బిడ్డ, మనకు తెలిసిన ఉపవాసం ఏంటంటే అన్నం మాని. మనకు తెలిసిన ఉపవాసం అది కాదు అసలైనటువంటి ఉపవాసం. నువ్వు అన్నం మానేసి ఉపవాసం అన్నది నా కోసం ఉన్నావా? అంత ముందు నెల అనుకోండి పాట వచ్చిందండి మనకి పాఠాల్లో. మీరు ఉపవాసం అన్నది మీ సంప్రదాయం ఉపవాసమే కదా. నా కోసం అన్నమానవాళ్ళు మీరు మానలేదు కదా అని దేవుడు అడిగాడు. అవునా కదా? ఉపవాసం అంటే అది అయితే అసలు ఉపవాసం ఏంటంటే దాని అర్థం ఇది. ఉపేక్షించుకోవాలి, పరీక్షించుకోవాలి, వాక్యం ధ్యానించాలి, ఏం చేయాలి? సహవాసం కలిగి ఉండాలి, ముందుకి ఉపవాస యొక్క పూర్తి అర్థాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ఉపవాసాన్ని ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఉపవాసం చేస్తే కలిగే ప్రయోజనం ఏంటి, ఈ 3 చెప్పి నేను ముగించేస్తాను. ఈ 3 చెప్పి నేను ఇందాక నుంచి అనుకుంటున్నారు, ఇందాక నుంచి ముగిస్తాను అనుకుంటున్నాడు. అయ్యారు అక్కడ నవ్వేస్తున్నారు. అక్కడ ఇందాక నుంచి ముగిస్తానంటున్నాడు, ఇంకా ముగిస్తాలేదు మీరు అనుకుంటాను. నేను ముగిస్తాను అన్నది నా ప్రశ్న కాదు, ఆ వచనం. దేవునికి స్తోత్రం కలుగుగా. మీరే టైం ఇచ్చారు కదా, మీరే సహించాలి ఎలాగైనా సరే. కొరింథీ 2వ పత్రికలో 11వ అధ్యాయంలో 1వ వచనం మనం చదువుదాం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. ఎలాగమ్మా? కొంచెము వివేకంగా వివేకంగా చదువు. కొంచెం వివేకంగా కాదు, అక్కడ కొంచెం అవివేకముగా. అంటే నా మాటలో కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహిపోవాలని కోరుచున్నాను. జాగ్రత్తలు నా మాటలు మీకు అవివేకంగా ఉన్నాయేమో, కొంచెం అవివేకంగా నేను మాట్లాడినా మీరు సహించాలని కోరుతున్నాను. ఎందుకు చదవమా? నన్ను గురించి మీరు ఎలాగైనా సహించిన 1 గంట వరకు దేవాశక్తితో మీరు ఆ శక్తి కలుగుతున్నాను కాబట్టి చెబుతున్నాను, అంతే తప్ప నేను పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి కాదు. నీకు దేవుడు ఇచ్చిన ప్రాణం. ఎందుకు చెప్తున్నానంటే నాకు మొన్ననే బైపాస్ సర్జరీ అయింది, ఓపెన్ హార్ట్ సర్జరీ. ఇది 6వ నెల. నేను ఆ బల్ల మీద ఉన్నప్పుడే ఈ ప్రాణం నువ్వించావు కనుక నీకోసమే 6వ వారం నుంచి దేవుడు పరిచర్యలో వాడుకుంటున్నాను. ఇది 6వ నెల. నాతో పాటు ఆపరేషన్ చేయించుకున్న వాడు ఇప్పుడు బయటికి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే, ఈ టైంలో కూడా ఎందుకు పరిచర్యకు వెళ్తున్నాను అంటే, ఈ నెలలో నన్ను పిలిచినటువంటి వారు ఏ నెలలోనూ పిలవలేదు. అన్ని చోట్లకి వెళ్ళి వాక్యం చెబుతున్నారండి. కారణం ఏంటంటే దేవుని వాక్యం నేర్చుకున్నది మీరు నేర్చుకోవాలి. కాబట్టి ఈ దినాన్ని కొద్దిసేపు మీరు ఎలాగైనా నా కోసం సహించాలి. ఎందుకంటే మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను కనుక ఈ మాటలు చెబుతున్నాను. 3 మాటలు ఉన్నాయి, చెప్పేసి ముచ్చటగా ముగించేస్తాను. వాటేంటి? ఉపవాసం ఎలా చేయకూడదు, ఉపవాసం ఎలా చేయాలి, ఉపవాసం చేస్తే కలిగే లాభం ఏంటి అనే విషయాలు 3 చెప్పి నేను ముగించేస్తాను. దేవుని బిడ్డల, మొట్టమొదటిగా ఉపవాసం ఎలా చేయకూడదో మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. నేను ఏమన్నాను? నిద్రపోతున్నా దేవునికి స్తోత్రం చెప్పండి అన్నాను. రైట్, మళ్ళీ వదిలేద్దాం. వెలుగొచ్చాం, దేవుని స్తోత్రం చెప్తాం. దేవునికి స్తోత్రం. ఇంకా సిగ్గులేదు మీకు? నేనేమన్నాను? మెలుగు వచ్చిన చెప్పండి అన్నాను. అంటే అంత ముందు వరకు ఏం చేస్తున్నట్టు? అందుకని వార్త సువార్తలో యేసుప్రభు
వారు చెప్పిన విషయం ఏంటి తెలుసా? మీరేమి వినుచున్నారో దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమి వింటున్నారో దాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎక్కడ అయిపోయినా ఉపవాసం ఎలా చేయకూడదు, ఎలా చేయాలి, చేస్తే కలిగే లాభం ఏంటో చెప్పి నేను ముగించాను. మొట్టమొదటిగా ఎలా చేయకూడదో తెలుసుకుందాం. తెలుసుకోవాలా వద్దా? తెలుసుకుందాం. ఎలా చేయకూడదో మనం తెలుసుకుందాం. యేసు ప్రభువే చెప్తున్నాడు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం చదువుదాం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. వారు ఉపవాసం చేయించున్నట్టు మనుషులు కనబడవలనని వారు తమ ముఖములను వికారముగా చేసుకుంటారు. చాలు వెనకాల తమ్ముళ్ళు ఉపవాసం చేసేటప్పుడు అంట ఎలా చేయకూడదంట? వేషధారులా చేయకూడదు. ఎలా చేయకూడదు? వేషధారులా చేయకూడదు. వేషధారులు ఎలా ఉపవాసం చేస్తారు? వేషధారులు ఎలా ఉపవాసం చేస్తారు? మనుషులు కనబడాలని చేస్తారు. ఎలా ఉపవాసం చేస్తారు? మనుషులు కనబడాలని చేస్తారు. మనుషులు కనబడాలని చేస్తారు. పడిపోతే మరి అంతా రేటు అవునా? అందుకే వేరే ఉద్దేశం కాదు. వినండి జాగ్రత్త. ఇప్పుడు జాగ్రత్త. మనుషులకు కనబడాలని ఉపవాసం చేయడం. వేషధారులు ఎలా ఉపవాసం చేస్తారు? రెండోది ఏం చేస్తారు తెలుసా? తమ ముఖములను ఉపవాసం ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ఇంటి దగ్గర బాగా రెడీ అయిపోయి గొప్పగా స్పీడ్గా రెడీ అయిపోయి గుడి వరకు స్పీడ్గా నడిచొచ్చేస్తారు. గుడి మెట్లెక్కి దగ్గరకు వచ్చేసరికి స్లో అయిపోతారు. కూర్చునేసరికి ఇంకా స్లో అయిపోతారు. నీరసంగా ఉన్నామా? ఏంటంటే ఉపవాసం. ఏంటది? ఉపవాసం చేసేటప్పుడు ఎవరికి కనపడకూడదు? ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళు తమ ముఖములను వికారం చేసుకుంటారంట. అంటే వెంటనే ముఖాన్ని ఆకారం మార్చేస్తారు. ఎలాగో తెలుసా? తోటకూర తెలుసు కదా మీ అందరికీ? తోటకూర భూమిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఎదురుగా ఆడతా నిటారుగా ఉంటుంది. కానీ పీకేసిన తర్వాత వచ్చే వయసుకి ఏమవుతుంది? ఇలాగా ఆడిపోతుంది. అలా గుడుకు రాగానే ఇక్కడ పెద్దగా మాట్లాడేసి వచ్చాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి నెమ్మది అయిపోతారు. అలా ఏంటంటే మనుషులు కనబడాలని ఉపవాసం చేయొద్దు. ఉపవాసం ఎలా చేయకూడదంట? వేషధారుల వలె చేయొద్దు. ఈ వేషధారులు ఉపవాసం ఉండి ఏమంటారో తెలుసా? ఏమంటారో తెలుసా? యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో 3వ వచనం త్వరగా చదవాలి. యెషయా 58:3. మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు? మీరు అడుగుతున్నారంట. ఎవరో ఉపవాసం ఉన్నవాడు ఏంట? ఎవరు అడుగుతున్నారు? ఉపవాసం ఉన్నవాళ్ళు అడుగుతున్నారు. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మా ప్రార్థన నువ్వెందుకు లక్ష్య పెట్టవు? ఎందుకు లక్ష్య పెట్టవు తెలుసా మీకు? ఉపవాసం ఉన్నవాడు చూడండి ఎలా ప్రార్థన చేయాలంటే ప్రార్థన గురించి చెప్పి నేను ముందుకెళ్తాను. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. మీ అందరికీ తెలుసు వాళ్ళిద్దరు ఎవరు? ఒకడు సొంకర, ఒకడు పరిసయ్యుడు, రెండు సొంకరు. అది ఇప్పుడు పరిసయ్యుడు దేవాలయానికి వెళ్ళి నిలబడి ఏం చేస్తాడు? ప్రార్థన. చదవమ్మా. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాను, దశభాగం చేస్తున్నాను అని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు? పరిసయ్యుడు. ఈ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఈ ప్రార్థన దేవుడు పరిసయ్యుడు ఉపవాసం ప్రార్థన లేదా? ఉపవాసం అంటే పరిసయ్యుడు వారానికి 2 సార్లు ఉన్నాడంటే 2 సార్లు ఉన్న దేవుడు ప్రార్థన ఆలకించాడా? ఎవరు ప్రార్థన ఆలకించాడు? సొంకరి ప్రార్థన ఆలకించాడు. కారణం సొంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు చేతులెత్తికైనను ధైర్యము చాలగా. ఆకాశం ఎందుకు ధైర్యం చాలా? చేతులెత్తడానికి ఆకాశము నా సింహాసనం. అది ఎవరున్నారు అక్కడ? దేవుని వైపు చూడడానికి ధైర్యం చాలా. దేవుని ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి అతిశయముతో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. ఇప్పుడు అలాగే చేస్తున్నారు. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మా ప్రాణాన్ని ఆయాసపరచుకోనిగా నువ్వెందుకు లక్ష్యం చేయట్లేదు? ఎందుకో చెప్తున్నాడు అక్కడ కిందకి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు వ్యాపారం చేయడం మానలేదు,
అమ్మా మీ పరివారి చేత ఎక్కువ పని చేయిస్తున్నారు. మీరు ఎలా ఉపవాసం ఉన్నారు తెలుసా? కలహపడుచు, అమ్మా వివాదము చేయించు, అన్యాయముగా గుద్దులాడుచు. ఉపవాసం ఉన్నామని చెప్పి ఏం చేస్తున్నారంటే వీళ్ళు కలహపడుతున్నారండి. అంటే దెబ్బలన్న ఇంటికి వచ్చి ఇంటికాడేమో దెబ్బలు, ఇక్కడికి వచ్చేమో స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అర్థమైందా? ఎలా ఆలోచిస్తాడు దేవుడు? మీరు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారు? గుద్దులాడుతున్నారు, దెబ్బలాట, కలహపడుతున్నారు. ఇంకోటి ఏం చేస్తున్నారు? ఉపవాసం నుండి వచ్చి తిన్నగా ఉంటున్నారా? ఎవరో ఒకరి మీద వివాదం రేపుతున్నారండి. ఎవరో ఒకరి మీద, ఈ కొత్త ప్రసంగం మీద అవ్వచ్చు. ఉదాహరణ చెప్తున్నారు, మీరు అలా చేయలేదు మంచోళ్ళు. ఉదాహరణ చెప్తున్నారు వేరే వాళ్ళ గురించి. అర్థమైందా? ఏమి రేపుతున్నారంట? అందుకని అన్నాడు అట్టి ఉపవాసము అనుకోదమ్మా. ఉపవాసం అన్నవాడు ఏం చేయాలి తెలుసా? చదవమాట మీ కంటతోని పరమనగా మీరు ఉపవాసము అంటే ఉపవాసం ఉన్నవాడి కంఠధ్వని ఎక్కడ కనపడాలి? వల్ల కనపడాలి. మన కంటధ్వని ఎక్కడ కనపడుతుంది? ఈదులు కనపడుతుంది, ఇంటికాడ కనపడుతుంది, ఎక్కడ కనపడుతుంది? ఇంకా సంఘంలో. ఎవరు కనపడాలి? అసలు పరమను కనపడాలి. ఎవరు కనపడాలి అంటే ఉపవాసం చేస్తే ఉపవాస ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? ఎలా ఉన్న ఉపవాసం చేస్తే వేషధారి చేస్తే వెళ్ళదు. వేషధారి చేస్తే అది కింద అక్కడ 5 వచ్చిన కూడా చదవండి, 4 వచ్చిన 5 వచ్చిన కూడా అంటే ఉపవాసం ఉన్నాను అనుకోదమ్మా. ఎవరు మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవాల్సిన మట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోడు పట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుంటే ఉపవాసమా? అట్టి ఉపవాసము అంటే ఏమనుకున్నారంటే బూడిద రాసేసుకుని, గోడు పట్ట పట్టుకుని బూడిదలో కూర్చుంటే అది ఏమనుకున్నారో? అది ఉపవాసం కాదు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? అది దేనికి సాదృశ్యం అంటే తగ్గింపుకి సాదృశ్యం. అంటే గోని పట్ట కట్టుకోవడం, బూడిద రాసుకోవడం, బూడిద మీద కూర్చోవడం తగ్గింపుకి సాదృశ్యం అంటే. అయితే అది దేవునికి అనుకూలమైనటువంటి ఉపవాసం కాదంట. మరి దేవుడికి అనుకూలమైన ఉపవాసం ఏంటి? దుర్మార్గులు పెట్టిన కట్టలు విప్పుటయు, కాడివాని మోకులు తీయుటయు, బాధింపబడి వారిని విడిపించుటయు. అమ్మా ప్రతి కాడి కాదు, ప్రతి కాడి. ప్రతి కాడి అంటే ఎన్నో కాళ్ళు ఉన్నాయి. ప్రతి కాడి అది విరోధమైంది అని అర్థం. ప్రతి విరోధమైనది, ప్రతి అన్ని అని అర్థం. ప్రతి కాడిని అంటే నీకు విరోధంగా ఉన్నటువంటి కాడి, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరుచుకున్న ఉపవాసం కదా. నిజమైన ఉపవాసం ఏంటో చెప్తున్నాడు. ఉపవాసం ఉన్నటువంటి నీవు మీ ఆహారమును ఎవరు పెట్టాలి? ఆహారంలో ఉన్న వాళ్ళు పెట్టాలి. పెడుతున్నారా? నువ్వెంత ఉపవాసం ఉన్నారో పెట్టకపోతే ఉపయోగం లేదు. మామూలుగా ఉన్నవాడికి పెట్ట ఉపవాసం ఉన్నా ఏం పెడతాం? అర్థమైందా? బాబయ్యా బాబీ భిక్షాదేహి అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా అని వస్తున్నాను. మీకు అలా చూస్తున్నారు? నేర్తాదులే వచ్చి కూడా సంగతి చెప్తున్నాను. ఎలా వస్తున్నాను? వస్తే ఏమంటారు? ఇంట్లో ఉండి మీరు నిజం చెప్పి ఇంట్లో ఉండి ఏమంటారు? మేము పెట్టాము, మేము పొమ్మని అంటారు. చేతులు ఖాళీ లేవు అంటారు. కొంతమంది మాట ఏమంటారు? చేతులు ఖాళీ లేవు. అర్థమైందా? చేతులు పెద్ద పొద్దు నుంచి సాయంత్రం వరకు 31 అయితే సామెతలో ఉన్న ఆవిడ ఈవిడే అయినట్టు. చేతులు ఖాళీ లేవు, పెద్ద పని ఉన్నట్టు. చేతులు ఖాళీ ఏ పని టీవీ ముందు కూర్చుని ఉంటారు. చేతులు ఖాళీ లేవు. ఏమంటారు? చేతులు ఖాళీ లేవు అని ఏమంటారు? అది నేను చెప్పేది పైకెళ్ళో. వెరీ గుడ్, మీరు బాగా అంటున్నారు. దేవునికి స్తోత్రం. చేతులు ఖాళీ లేవు, పైకెళ్ళు అని అంటారు. మీరు మంచోడేలే అలాగంటారు. అనుంటే ఈ పాటికి నన్ను కూడా లేదు అలా అందరూ. మీరు అర్థమైంది నాకు. చేతులు ఖాళీ లేవు ఏమంటారో? పైకెళ్ళు అని అంటారు. నిజంగానే వాడు పైకి వెళ్తాడో నువ్వు కిందకి వెళ్ళిపోతావు. తెలుసా నీకు సంగతి? పైన ఉంది పరలోకం ఉంది. పైన ఉంది, కింద ఉంది. నువ్వు పరలోకం వెళ్ళాలంటే నీ ఆకలి ఉన్న వాడికి ఏం చేయాలి? దేవుడు చెప్పాడు కదా. దేవుడు చెప్పాడు లేదా?
ఈయన సహోదరులు వ్యక్తులు అల్పుడైన వాడిని చేసి నాకు తెలిసినట్టే. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పాను కొన్ని ఓడికి పెట్టాం, ఇంకా రక్త సంబంధికి ఏం పెడతాం? అర్థమవుతుంది అక్కడ ఇప్పుడు మాట. నీ రక్త సంబంధికి ముఖం తప్పించడం అంటే ఏంటో తెలుసా? ఆయన అలా వస్తుంటే ఇలా పక్కకి వెళ్ళిపోతాం కాదు అలా ముఖం తప్పించడం అంటే ఏంటో చెప్తాను వినండి. ముఖం ఎదురుగానే ఉంటుంది. వినండి ఎలా తప్పించడం అంటే ఏంటో. ఇప్పుడు ఏమీ లేవని నీ దగ్గర ఉన్నదని తెలుసుకొని ఒక 7,000 అప్పయ్యమ్మా అని వస్తాడు. అప్పయ్యమ్మ అని వస్తే ఏమంటారు మీరు కాదు ఇప్పుడు అసలు ఏమంటారు? లేవంటారు. అయ్యో ముందే అడగపోయావా? ముందు మాట అయ్యో ముందే అడగపోయావా? ఇప్పుడే వాళ్ళకి ఇచ్చేసి ముందు అడిగితే లేవన్నమాట ఎవరికో మీరు 10 నెలల క్రాస్ ఉంచుకొని కూడా ఆ మాట మాట్లాడతాం. దాని అర్థం ఏంటంటే నీ రక్త సంబంధికి ముఖం తప్పించడం అంటే అది. నేను దినాలు ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఒకరు వాళ్ళకు తప్పించుకొని జీవిస్తున్నారు. ఆలోచన చేయండి. పైకి భక్తులు చేసేవన్నీ చూడండి, ఆలోచన చేయండి. రక్త సంబంధికి ముఖము తప్పించటం చదవమా దిక్కుమాలిన పేదలను చేర్చుకుంటేయు వస్త్రహీనుడు కనబడకప్పుడు వారికి వస్త్రాలు ఉంటాయి. ఇదే కదా నాకు ఇష్టమైన అమ్మా. చేరుంటే ఈ అమ్మ చేరుంటే ఈ అమ్మ వీరు వాళ్ళు ఎన్నో చీరలు ఉంచుకుంటారు, కానీ వాళ్ళ అమ్మకు కానీ వాళ్ళ అక్కకు కానీ వాళ్ళ చెల్లికి కానీ ఇస్తారు తప్ప అడుగుతున్నారు. నిజమేనా? మీరు ఇస్తే ధన్యులు, దేవుడికి స్తోత్రం కలగాలి. కానీ అదొక దిక్కుమాలిన వారికి ఏమి ఇవ్వాలంటే వస్త్రాలు ఇవ్వాలంటే. దేవుడు చెప్పాడు నీకు 2 అంగీలు ఉంటే అప్పుడు మీరు అనొచ్చు అయ్యారండి అంగీలు మాకు లేవు కదా. అక్కడ యూదులకి ఆచారం ఉంది కాబట్టి అంగీలు వేసుకునే సంప్రదాయం ఉంది కాబట్టి అంగీలు అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు అంగీలు అంటే మా ఇంత అనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం మీరు మా వేసుకోకూడదు. దేవుడికి స్తోత్రం ఇలా తెచ్చేది. ఎక్కడ పోయాం? వస్త్రాలు ఏమివ్వాలంటే వస్త్రాలు అదుపులే నా సభ్యులకి ఇస్తే ఏం చేసినట్టు. కాబట్టి ఉపవాసం చేసేటప్పుడు ఎలా చేయకూడదు అంటున్నాడంటే ఎలా చేయకూడదు? వేషధారులు వలె చేయకూడదు. మనుషులు కనబడేలా చేయకూడదు. ముఖాన్ని చేసుకోకూడదు. ఉపవాసం అంటే ఏమొస్తుందంట? 10వ నెలలో ఉపవాసాన్ని బట్టి ఏమవుతుంది? ఎక్కడ 8, 10 చదివే వద్దు సంతోషం వల్ల అర్థమైంది. ఇప్పుడు మీకు మీ ముఖాన్ని వికారం చేసుకోవద్దు. ఇక ఎలా చేయాలో చెబుతాను. ఉపవాసం ఎలా చేయాలి యేసు ప్రభు అని చెబుతున్నాడు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 15వ వచనం. మత్తయి 6:17 మీరు ఉపవాసం చేస్తున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న అంటే పరలోకమందున్న ఎవరికి? పరలోకమందున్న రహస్యం అంటే పరలోకం కాదా? వినండి జాగ్రత్తగా. పరలోకం ఏమైంది చెప్పండి. ఎలా ఉంది పరలోకం? బహిరంగంగా ఉందా రహస్యంగా ఉందా? బహిరంగంగా ఉందా రహస్యంగా ఉందా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుంది పరలోకం ఎక్కడ ఉంది? పైన ఉందని తెలుద్దాం. ఎక్కడుందో ఇప్పుడు మీ ప్రశ్న తెలుగులో ఉంటుందా? పరలోకం పైన ఎక్కడ ఉంది? తెలియదు. పరలోకం పైన ఎక్కడ ఉందో ఈ మధ్యకాలంలో నన్ను క్షమించుదురు కాక నేను ఎవరిని ఉద్దేశించాలట్లేదు, కానీ యూట్యూబ్లోనూ చెప్పే ప్రసంగాలు బట్టి నేను కనుక చెప్తున్నాను. ఏ సేవకుని విమర్శన చేయట్లా, నేను సేవకునే కనుక విమర్శన చేయట్లేదు, వివరణిస్తున్నాను అంతే. ఈ మధ్యకాలంలో చాలామంది సాక్ష్యం వస్తున్నటువంటి మాటలు ఏంటంటే గత రాత్రి నేను పరలోకం వెళ్ళి వచ్చాను. గత రాత్రి ఎక్కడికి వచ్చేసారంట? పరలోకం వెళ్ళి వచ్చేసారంట. ఈరోజు చెప్తున్నారు తెలుసా వీళ్ళు సాక్ష్యం? పరలోకం వెళ్ళి పరలోకమంతా బంగారమే, వీధులన్నీ బంగారమే, రోడ్లన్నీ బంగారమే, ఇళ్ళన్నీ బంగారమే. అదంతా చూడటానికి నా 2 కళ్ళు నన్ను అడగపోయావా? 2 ఎద్దులు, ఇంకో 2 చూడటానికి. పరలోకం ఎవరు పడితే తల్లి వచ్చాను కదా. ఈ మధ్య యూట్యూబ్లో పరలోకం తల్లని నేను పరలోకం చేశాను గోల్డ్ రంగు చేయించి ఒక ఆమె ఏం చేస్తుంది, నేను పరలోకం చూసి వచ్చేసాను అక్కడ అన్నీ ఇలా ఉన్నాయని యూట్యూబ్లో ఒక ఆవిడ పెట్టేసింది. ఆవిడకి డబ్బులు ఇలా గొంతు సించుకున్నాను. అగస్టిన్ గారికి లేవు, నాకు లేవు, ఏమన్నా లేరా సేవకుడికి వాళ్ళకి చెక్కులు మీద చెక్కులు రాసేస్తున్నారు. బుద్ధి లేదు, శుద్ధి లేదు.
ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న మీరు చెప్పండి. ఇప్పుడు చూసినా చూడకపోతే ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. ఒక చిన్న పిల్లడు పుట్టాడు, పుట్టిన పిల్లడు చచ్చిపోయాడు, పుట్టిన పిల్లడు చచ్చిపోయాడు. చచ్చిపోయిన పిల్లడు పరలోకం వెళ్తాడా వెళ్ళడా? వెళ్తాడు. మీరు అన్న ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు దేవుని స్వరూపం కనుక చిన్నపిల్లలు ఎక్కడ వెళ్తారో పరలోకం వెళ్తారు. ఎవరు చెప్పండి నీకు వెళ్ళడం? పాస్టర్ గారే చచ్చిపోయాడు, పాస్టర్ గారే చచ్చిపోయాడు, పరలోకం వెళ్తాడా చెప్పండి? ఏమంటే అందులో ఎంతనే చెప్పేస్తున్నారు. పోపు గారు చచ్చిపోయాడు, పోపు పరలోకం వెళ్తాడా వెళ్ళాలి? ఎవరు చచ్చిన వాళ్ళు, ఎవరు చచ్చిన వాళ్ళు. ఎందుకో తెలుసా? పరలోకం వెళ్ళొచ్చే అధికారం ఎవరికి ఉన్నారంటే యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 13వ వచనం, యోహాను 3:13 త్వరగా చదవాలి. మరియు పరలోకమును దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉన్న మనిషి కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయిన వాడు ఎవడో లేడు. పరలోకం వెళ్ళొచ్చే అధికారం ఎవరికి ఉందంటండి? ప్రభువైన యేసు ఒక్కడికే తప్ప. అందుకనే నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి అంత చక్కటి వాక్యం ఆలోచించింది. మరి అందరూ పరలోకం వెళ్ళి వచ్చేస్తున్నారంట, సాక్షిగా చెప్పి అంటున్నారు. పరలోకం వెళ్ళి వచ్చేస్తున్నారంట. పరలోకం వెళ్ళొచ్చు కదా ఏమన్నా మా దగ్గర పెరుగొన్నా ఇల్లు వచ్చేదాన్ని ఏమంటే రహస్యం అది ఎక్కడ ఉందో ఎవరికి తెలుసు? వచ్చినోడికే తెలుసు. వెళ్ళే దారి వచ్చినోడికే. ఎవరు వచ్చారు? పరలోకం ప్రభు అయినా ఆయనే రావాలి. మరలా పాస్టర్ గారినైనా, పోపు గారినైనా, పిల్లలైనా, రక్షించబడిన వాడినైనా ఆయనే దగ్గరుండి తీసుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు అది వదిలేద్దాం. ఎక్కడ రహస్యం ఉందా? నీ ఉపవాసం చేయనప్పుడు పాటలు వెళ్ళిపోవాలి. ఉపవాసం చేయనప్పుడు మనుషులు కనబడాలని కాక రహస్యం అంటే పరలోకమందున్న నీ తండ్రికి కనబడాలని ఉపవాసం చేస్తే ఆయన ఏమొస్తాడో మనుషులు కనబడకుండా ఎవరికి కనబడేలా చేయాలంటే ఉపవాసం ప్రభువైన యేసుకి కనబడేలా చేయాలి. చెప్పండి. ఉపవాసం చేస్తే ఏం చేస్తాడు ఆయన? ఫలాన్ని ఇస్తాడు. కాబట్టి ఏం చేయాలి? ఆ ఫలాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? ఎలా ఉపవాసం ఉండాలి? ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని అప్పుడేంటి? నీ తల అంటుకొని నీ ముఖము అది ఉపవాసంలో చేయవలసిన పట్టుపట్ట పని ఏంటంటే తల అంటుకోవాలి. అర్థమైనా? ముఖాన్ని పాశముఖంతో రాకూడదు ప్రభు సన్నిధికి. అర్థమవుతుంది. ఇప్పుడు ఆలోచన చేయాలి. ముఖం కడుపుని తల అంటుకొని ఉపవాసం చేయాలి. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ఏమిస్తాడో. కాబట్టి మీరేం చేయాలి? ఎవరి 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి ఆయన రండి. అలా రావాలంటే మీరేం చేయాలి? ఎవరి గ్రంథంలో 1వ అధ్యాయంలో 14వ వచనం. 1:14 ఉపవాస దినము ప్రతిష్ఠించాలి. వ్రత దినము ఏర్పాటు. మీరు చేసిందనే ఉపవాస దినాన్ని ఏం చేశారు? ప్రతిష్ఠించారు. వ్రత దినాలని ఎన్ని దినాలుగా? 3 దినాలని ఏర్పాటు చేశారు. ఉపవాస దినం ప్రతిష్ఠించాలి. ఇంకేం చేయాలి? వ్రత దినాన్ని ఏర్పరచాలి. ఎందుకు? 15వ వచనం చెప్తున్నాడు. ఇంకా సీఎంలో బాగా అవుతండి. ఉపవాస దినం ప్రతిష్ఠించండి. ఏంటా చదువుడేంటి? చదువు వ్రత దినమును నియమించి ప్రకటన చేయండి. పెద్ద జనులను సమకూర్చండి. సమాజ కూటమును ఇదే కూటం. సమాజ కూటం ఇదే కూటం. సమాజ కూటాన్ని ఏమంటున్నాడు? ప్రతిష్ఠించారు. మీరు ప్రతిష్ఠించారు. 2 రోజులు అయిపోయింది. ఇది 3వ రోజు. ఉపవాస దినము ప్రతిష్ఠించమన్నాడు. ఎవరైనా అలాగ పరిశుద్ధ గ్రంథంలో ఉపవాస దినం ప్రతిష్ఠించారా అని మనం ఆలోచన చేస్తే ఒక్క వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను, ఒక సమాజాన్ని జ్ఞాపకం చేస్తాను. వ్యక్తిని కాదు, ఒక సమాజాన్ని జ్ఞాపకం చేస్తాను. యోనా గ్రంథంలో 3వ అధ్యాయంలో 5వ వచనం. యోనా 3 చెప్పను కానీ ముగించేస్తారు. యోనా 3:5. నినివే వారు 5వ వచనం అదేనా? 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి
ఎందుకనంటే చెప్పలేండి, యోనాను పంపించాను, నినివే పట్టణాన్ని నాశనం చేస్తున్నాను కనుక వారికి చెప్పు అని పంపిస్తే యోనా గారు రాకుండా దర్శించి వెళ్ళిపోయాడు. జరిగిన చరిత్ర మీకు తెలుసు. యోనా గారిని ఓ చేపని వేసింది. తర్వాత నినివే బీచ్లో ఆయన కట్టేసింది. తర్వాత యోనా లేచి నినివే పట్టణానికి వెళ్ళి ఒక రోజు ఎంత ప్రయాణం చేయగలరు అందరూ ప్రయాణం చేసి పట్టణంలో ప్రయాణం చేశారట. మరికొన్ని దినాల్లో ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తాడు. ఈ సంగతి విన్న వాళ్ళందరూ కూడా గోనెపట్టాలనుకున్నారు. రాజుకు తెలిసింది. రాజు కూడా ఏమనుకున్నాడు? గోనెపట్టాలనుకుని చాటింపు వేయించాడట. ఉపవాస దినం ప్రతిష్ఠించాడట. చాటింపు ఈ రోజు మనకుని మనుషులేని పశువులేని ఎవ్వరు కూడా ఏమి తినకూడదు తాకూడదు. మీరందరూ ప్రార్థన చేయండి. మీరందరూ ఏం చేయాలన్నాడు? ప్రార్థన చేయాలన్నాడు. మీరందరూ ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళందరూ ఏం చేశారమ్మా? ఏం చేశారు వాళ్ళు? ప్రార్థన చేశారు. సహోదరి వినాలి వాక్యాన్ని. ఏం చేశారు? ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగా దేవుడు చేస్తానన్న కీడుని వారు చేయకుండా మానేశారు. ఈ ఉపవాస దినములో పాల్గొంటున్న నీవు నేను కూడా ఒకవేళ దేవుడు మన ఎడల ఏదన్నా కీడు కనుక ఆలోచన చేస్తే ఆ కీడును తప్పించాలని ప్రతిష్ఠించిన ఈ దినంలో మనం ఏం చేయాలో తెలుసా? యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 11వ వచనం ముగించేసుకుందాం. యోవేలు 2:13 మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృప కలిగిన వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడి కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను. ఈ ఉపవాస దినం అనేటువంటి నీవు నేను చేయవలసిన పని ఏంటంటే మన వస్త్రాలను కాక ఏం చెప్పుకోవాలంట? హృదయం చిరిగితే ఏమొస్తుంది? కొబ్బరికాయ పగిలితే ఏమవుతుంది? కొబ్బరికాయ పగిలితే నీళ్ళు వస్తాయి. అలాగే హృదయం పగిలితే కన్నీరు వస్తుంది. ఈ వస్త్రములను కాక మీ హృదయాన్ని చెప్పుకున్నామా? అలా ఎవరైతే హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి హృదయపూర్వకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట. ఎజ్రా గ్రంథంలో మనం చూస్తే 8వ వచనం ఎజ్రా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుడు మా మనవిని అంగీకరించెను అని రాయబడింది. అలా ఈరోజు మనం చేస్తున్న మనం కూడా ఆయన అంగీకరించాలి అంటే మనం ఏం చేయాలి? వస్త్రములను కాక ఏం చేయాలి? యోనా ప్రకటన విని నినివే వారు ఏం పొందారు? మారు మనసు పొందారు. యోనా ప్రకటన ఏం పొందారు? ఆర్కెస్ట్రా కమ్ముడు ఎక్కడున్నారో మనండి. యోనా ప్రకటన విని ఏం పొందారు? మారు మనసు పొందారండి. మారు మనసు పొందారు. మరి నువ్వు వాక్యాన్ని వింటున్న నీవు ఎప్పుడు మారు మనసు పొందావు? ఉన్నారా లేదా? మారు మనసు పొందలేదా? దేవునికి స్తోత్రం. రమ్మనండి తమ్మండి త్వరగా. మరి నువ్వెప్పుడు మారు మనసు పొందావు? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎంతో తెలియదు. ఇప్పుడు ఎంతో తెలియదు. నీ దినములు ఎప్పుడు ముగిస్తాయో తెలియదు. కనుక నేను చెప్పేది ఏంటంటే ఆయన మన ప్రాణం పోకముందు, ఆయన రాకముందు మనం అందరూ ఏం పొందాలి చెప్పండి? మారు మనసు. నువ్వు మారు మనసు పొంది రక్షింపబడతామని నీ కొరకు ఈ సంవత్సరం ఏర్పాటు చేయబడిన ఉపవాస కూడికలను వాక్యం నీవు మారు మనసు పొందు. మారు మనసు కనుక పొందకపోతే ఏమవుతుందో తెలుసా? మారు మనసు పొందకపోతే చెప్పను కానీ చదివిస్తాను వినండి. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 5వ వచనం అనుకున్నా. 2వ అధ్యాయం 5వ వచనం. కావున మారు మనసు పొందము. నీవు మారు మనసు పొందనేయడం ఏ స్థితిలోని పడితే జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది మళ్ళా మనకి నీళ్ళు చేయము. నీవు అట్లా చేసి మారు మనసు పొందితేనే సరి. నేను నీ దగ్గరకు వచ్చి నీ దీపస్తంభం దాని చోటులో నుంచి తీసేస్తాను. నీ దీపస్తంభాన్ని ఏం చేస్తాను అన్నాడు? దాని చోటులో నుంచి తీసేస్తానంటున్నాడు. దీపస్తంభాన్ని తీసేస్తానంటే దాని అర్థం ఏంటి? దీపస్తంభం అంటే ఏంటి? అసలు దీపం అంటే ఏంటి? సామెతల గ్రంథంలో 20వ అధ్యాయంలో 27వ వచనం నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటే దీపస్తంభాన్ని నీలోంచి తీసేస్తానంటున్నాడంటే నీలో ఉన్న ఆత్మను ఏం చేస్తానంటున్నాడు? తీసేస్తానంటున్నాడు బయటికి. మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఎప్పుడు మన నుంచి విడిపోతే చచ్చినప్పుడు. ఎప్పుడు ఆలోచించాలి. మరి ఇంకెప్పుడు మారు మనసు పొందుతాం? ఇంకెప్పుడు మారు మనసు.
నీ ప్రాణం పోకముందు ప్రభు నాకు రాకముందు ఏం పొందని చెప్పండి, మారు మనసు పొందాం. దేవుడి మాటలు మన దగ్గరలో దీవించగాక. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ సహోదరుడు సహోదరు ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకు నిలబెట్టి మాట్లాడి మారు మనసును గురించినటువంటి వాక్యం, ఉపవాసమును గురించినటువంటి వాక్యాన్ని ప్రకటన చేసి వాక్యాన్ని విన్నటువంటి నినివే ప్రజలవని యోనా ప్రకటనలో నినివే ప్రజలు ఏ విధంగా అయితే మార్పు చెందారు, మారు మనసు పొందారు. ఈరోజు వాక్యం విన్నటువంటి నీవు కూడా అటువంటి మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే పాప క్షమాపణ లేదు, బాప్తిస్మం లేదు అనగా రక్షణ లేదు. రక్షింపబడకపోతే పరలోకానికి మనము చేరలేము. కాబట్టి ఇదే మిగిలిన అనుకూల సమయం. దేవుడు నీకు ఇచ్చిన ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించి ఏమో రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. ప్రార్థన చేయండి అందరూ. రేపేమి సంభవిస్తుందో మాకు తెలియదు కనుక మనం మారు మనసు పొంది రక్షింపబడి ఆయన బదులుగా మనం ముందు కొనసాగుగా మారు మనసు పొందాలని మన పాపాలు మనం ఒప్పుకుందాం. ప్రియమైనటువంటి దేవుడు ఒప్పుకుందాం. నేను చిన్న పదవి పాడతాను, చిన్న ప్రార్థన మీరు చేయండి. ప్రార్థన చేసుకుంటాం. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. ఎంతవరకు నీ ప్రియబిడ్డల ముందు నీ సేవకుని నిలబెట్టి సేవకుడితోనూ సంఘముతోనూ మీరు మాట్లాడిన విధానం బట్టి నచ్చుతుంది. ఉపవాసం ఉన్నటువంటి మేము పేరుకు మాత్రమే ఉపవాసం ఉంటున్నాము. అసలు ఉపవాసం ఉన్న వారు ఏం చేయాలి, ఉపవాసం యొక్క అర్థం ఏంటో, ఎలా చేయకూడదు, ఎలా చేయాలో, చేస్తే కలిగే ఫలితం ఏంటో మీరు మాట్లాడాలి. వాక్యాన్ని ఉన్నటువంటి మేమందరం కూడా అటు విధంగా మారు మనసుకు అనుకూలమైనటువంటి ఉపవాసం నుండి మేము మారు మనసు పొంది రక్షింపబడి ప్రభా విన్నవించుకున్న మనవులన్నింటినీ కూడా మీ ద్వారా నెరవేర్చుకోవడానికి మీరు సహాయం చేయండి. అట్టి మనసును ప్రభా, అట్టి ఆలోచనలు, తలంపులను ప్రభా నీ బిడ్డలను గ్రహించాలి. ఆయన ఈ సంఘాన్ని జ్ఞాపకం తీసుకుని సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి, ఉద్యోగపరచండి. గురువుల అధ్యక్షుల వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభా రెవరెండ్ అగస్టిన్ అయ్య గారిని బట్టి ప్రార్థన చేస్తున్నారు. వారిని పరిచర్యను, భార్యను, బిడ్డలను మీరు దీవించండి. అలాగే ప్రొఫియర్ గారిని బట్టి, తోటి సేవకులైనటువంటి వారందరిని బట్టి, విశ్వాసాలను బట్టి, పిసిసి వారిని బట్టి, ఎల్సిసి వారిని బట్టి, ఆయన ప్రభు స్త్రీ సమాజ యూత్ సండే స్కూల్ బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తారు. చక్కటి సంగీతం అందించిన సంగతి ప్రభా ప్రియ బిడ్డలను బట్టి, సౌండ్ సిస్టమ్ వారిని బట్టి ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం మైక్లో విన్నటువంటి వారందరినీ బట్టి కూడా ప్రార్థన చేస్తాం. అందరినీ దీవించి ఆశీర్వదించి వర్ధన చేయడం
రాత్రి జరగబోయే ప్రార్థన కూడికలో మీరు తోడుకుని నడిపించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి, అందరు దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చుందాం. మరి ఎంతవరకు కూడా ఓపిక కలిగి సమయమైనా కానీ వాక్యం అన్నటువంటి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా స్థానిక గురుమండల అధ్యక్షులు సుపరిచితులు, మరి చాలా కాలం నుంచి మాకు తెలిసైన పాస్టర్ గారు అగస్టిన్ అయ్య గారిని బట్టి మరొకసారి వందనాలు తెలియజేస్తాను. అలాగే పాస్టమ్మ గారు, మా అమ్మాయి, మా ఊరి పక్కనే అమ్మాయిది పాస్టర్ గారిది, వారికి కూడా ప్రత్యేక వందనాలు. ఆర్కెస్ట్రా తమ్ముళ్ళకి, సౌండ్ సిస్టమ్ వారికి, నన్ను ఆహ్వానించినటువంటి రాజు గారికి, కోటే వారి కుటుంబానికి, కూడీలని అందరికీ, టీసీసీ సేవకులందరికీ, స్త్రీల సమాజం, సండే స్కూల్ యూత్ వారందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. నా కోసం ప్రార్థన చేయండి. 27వ తారీఖు రేపు వస్తే 6 నెలలు పూర్తవుతాయి కనుక నేను ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎటువంటి అనారోగ్యం దరిచేరకుండా వాక్యాన్ని ఉన్నదన్నట్లు ప్రకటించేలాగా దేవుడు నాకు ఆత్మాభిషేకాన్ని ఇవ్వాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ ఆల్. చాలా మంచిదండి. మరి చక్కటి వర్తమానాన్ని మనకు అందించినటువంటి ప్రసన్న గారికి మన సంఘపక్షంగా ప్యారిస్ తరపున, మా కుటుంబ తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఆయన మనకి పరిచయం చేసినటువంటి కుటుంబాలు కోటి మోజెస్ గారు, కోటి దానియేలు గారు, పీతల ప్రమీల గారు ముందుకు వచ్చినట్లయితే వారి కోసం ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా మరి ఈరోజు సేవకుల కొరకు మరి ప్రేమ విందును ఏర్పాటు చేస్తున్న కుటుంబం కోట సతీష్ గారి కుటుంబం కూడా ముందుకు రండి, ప్రార్థన చేద్దాం. అయ్యా రండి. కోట సతీష్ గారి కుటుంబం, దానియేల్ గారి కుటుంబం, ప్రమీల గారి కుటుంబం, మోజెస్ గారి కుటుంబం. ప్రభుదాస్ గారు వీరి కొరకు మెట్లపాటి సిఆర్ గారు, రత్నరాజు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమైన తండ్రి, మరొకసారి మీకు వందనాలైనా ఈ మధ్యాహ్నం కాల సమయంలో ఈ 3వ దినాన్ని ఉదయకాలం కుటుంబంలో నీ బిడ్డలందరూనైనా ఇంతవరకు చక్కటి మాటలు విన్నారు. మరి ముఖ్యంగా ఈ పరిచర్యకు సహకరిస్తున్న మోజెస్ గారి కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. సేవకులను ఏర్పాటు చేస్తారు. వారు ఎంతైతే ప్రయాసపడతారో, ఎంతైతే హెచ్చించున్నారో వారికి రెట్టింపు దీవెన ఆశీర్వాదం ఇచ్చండి. వారి సంఘ పరిచర్యను కూడా, వారిని, వారి భార్య బిడ్డలు కూడా కుటుంబాన్ని దీవించండి. అలాగే ప్రభుదాస్ గారు, వారి భార్య బిడ్డలు, వారికి ఇచ్చిన కుమారులు, వారికి కడుతున్న గృహము సమస్తాన్ని దీవించండి. వారి ఆతిథ్యానికి తగిన ప్రతిఫలం దయచేయండి. బిడ్డలంతైతే ప్రయాసపడుతూ ఉన్నారో, ఆనాడు అబ్రాహాము పరిచర్య చేసి ఆతిథ్యం ఇచ్చినప్పుడు వారికి రావాల్సిన దీవెనల ఆశీర్వాదం దయచేయండి. ఇరువురు కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు పరిచర్యకి సహకరించిన బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించు. క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను పరమతండ్రి. ఆమేన్. మరి ఈరోజు 3వ రోజు చివరి కూటం సాయంత్రము మనకి ఉపన్యాసం, వాక్యోపదేశం అందించడానికి బిషప్ జి అబెద్ గారు వస్తున్నారు. వారిని పరిచయం చేసే కుటుంబాలు కోటే యెహోషువ గారు, భారతి కుమారి గారు, మరి వారి కుటుంబము, మరి సేవకులు ఆతిథ్యం ఇచ్చే కుటుంబము చేత సత్యకుమారి గారి కుటుంబం, వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. సాయంత్రం 6 గంటలకే ప్రారంభించబడుతుంది. అందరూ గమనించి మరి మీ ఏ డ్రెస్ కోడ్ అయితే ఉందో అది ధరించుకుని రావాలని నా ఉద్దేశం. అయితే వైట్ అయితే బాగుంటుంది. రాత్రి అందరూ దేవదూతల్లా కనపడాలని ఆశ. అమ్మా మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం.
తెలుసు 3వ రోజు లాస్ట్ కొడుకుల్లో కానుకలు అంటే 3 రోజులు ఉపవాసం ఉన్న కానుకలు తెచ్చి మనం ఉపవాస కొడుకులకి వేయాలి. అది నిజమైన ఉపవాసం. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, లేని వారు లేచి నిలబడండి. మహోన్నతుడైన కృపోన్నతుడై సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి వేలాది వందనములు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. మా సంఘమును మా యొక్క ప్యారిస్ను జ్ఞాపకం చేసుకునేనా. ఇదిగో ప్రభా 24, 25, 26 3 రోజులు ప్రభా 6 కూటాలను మేము ఏర్పాటు చేసుకున్నాం నాయనా. ఇంతవరకు 5 కూటాలు నీ యొక్క మహిమార్థముగా జరగడానికి నీ సహాయము దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. ఈ 5 కూటాల్లో ప్రభా 5గురిని ప్రసంగికులను తీసుకొచ్చినటువంటి కుటుంబాలను నువ్వు జ్ఞాపకం చేసుకోండి. 5 కుటుంబాలకు నేను నీ దీవులను కుమ్మరించమని అడుగుతున్నాను ప్రభా. నేను ఇదిగో తండ్రి 5 కూటాలకు 5 సేవకులకు ఆతిథ్యమిచ్చే కుటుంబాలను నువ్వు దీవించండి ప్రభా. మరి ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు నీ సన్నిధిలో ప్రభా నీ బిడ్డను జ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నశించిపోతున్న